మనం నేర్చుకోవాలి. ఆ కళను నేర్పేటటువంటి వ్యక్తి కూడా ఎంతో పవర్ఫుల్ వ్యక్తి అయి ఉండాలి. ఎంతో మంది జీవితాలలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి అయి ఉండాలి. వారి వారి మైండ్ సెట్ అంటే ఎవరైతే విక్టిమ్స్ గా ఉంటూ ఉంటారో సొసైటీలో రకరకాల ప్రాబ్లమ్స్ తో, వారి జీవితాలలో ఒక మాట చెప్పడం ద్వారా వాళ్ళ మైండ్ సెట్ ని మార్చగలిగేటటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తి ఈ రోజు మనకు ఒక సెషన్ తీసుకోబోతున్నారు. అయితే ఆ వ్యక్తి ప్రొఫైల్ ఒకసారి చూసినట్లయితే, షీ హాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆల్మోస్ట్ 500+ మెంబర్స్ లైఫ్స్ అండి. వాళ్ళ జీవితాలలో వారి మాట ద్వారా వారు మార్పును తీసుకురాగలిగారు. అలాగే వారి ప్రొఫైల్ ఒకసారి చూసినట్లయితే, షీ హెస్ బీన్ హెల్పింగ్ సింగిల్ ఉమెన్ మాస్టర్ దేర్ మైండ్ సెట్ అండ్ అచీవింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ దేర్ లైఫ్ త్రూ డిజిటల్ అండ్ మైండ్ సెట్ కోచింగ్, మై డియర్ ఫ్రెండ్స్. అండ్ తను సైకాలజీ చేశారు. అలాగే 61st బ్యాచ్ నుంచి ట్రైనర్ గా ఉన్నారు. తను ఒక కోఆర్డినేటర్ అండ్ మెంటర్ ఎన్నో ఈపీఎస్ బ్యాచెస్ కి, అలాగే మన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్స్ కి కూడా మెంటర్ అండ్ కోఆర్డినేటర్ గా కూడా ఉన్నారు మేడం. మేడం వారి మాట అంటే ఎంతో మందికి వేదవాక్కులాగా ఉంటుంది. వారు ఎంతో మంది జీవితాలలో కేవలం తన మాట ద్వారా, తనతో కొంచెం సేపు మాట్లాడితే చాలు ఎంతో మార్పు వస్తుంది వాళ్ళ జీవితాల్లో. అండ్ మామ్ హ్యాస్ బీన్ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ సనాతన ధర్మ. మన భారతదేశానికి ఎప్పటి నుంచో కూడా ఎన్నో విధాలుగా అంటే ప్రపంచం మొత్తానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి సనాతన ధర్మం నేటికి కూడా, అలాంటి సనాతన ధర్మాన్ని మన ఇంపాక్ట్ నుండి చాలా స్ట్రాంగ్ రూట్స్ తోటి కనెక్ట్ అయినటువంటి మేడం నాగలక్ష్మి కొలిపాక గారు. అండ్ మామ్, నౌ ద వర్చువల్ డేస్ యూస్ మ్యామ్. ఫ్రెండ్స్ మీ అందరూ కూడా మీ కరతాళ ధ్వనులతో మేడం గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. Thank you. Thank you, sir. Thank you for your warm introduction. Happy evening, friends. ఫ్రెండ్స్ ఎస్. అనకూడదండి, ఫ్యూచర్ ట్రైనర్స్ అనాలి. ఇంకా కొద్ది రోజుల్లో మీరందరూ కూడా ఒక మంచి ట్రైనర్స్ గా ఈ సమాజంలో మీ రోల్ ని మీరు మీ రోల్ ని మీరు ఏం చేస్తారు? మీ రోల్ తో ఎవరో ఒకళ్ళని చైతన్యపరచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అసలు మనము పాయింట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న పని చేద్దాం. మీరందరూ కూడా బుక్ పేపర్ తెచ్చుకొని కూర్చున్నారు. ఎస్, బుక్స్ కానీ పేపర్స్ కానీ మీ దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి. ఎస్, మీతో పాటు నేను కూడా రాస్తాను. ఫస్ట్ పేపర్ మీద మీరు ఇవాళ ఏమైతే రాద్దాం అనుకుంటున్నారో ఆ పేపర్ మీద మీ దగ్గర ఉన్న పెన్నుతో ఏదో ఒకటి రాయండి, మీ ఇష్టం. నేను ఒక 10 నెంబర్స్ లెక్క పెడతాను, మీ ఇష్టం వచ్చింది రాయండి. మీతో పాటు నేను కూడా రాస్తాను. ఓకే, కౌంట్ చేసేదా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9.5, 10. స్టాప్ ఇట్, స్టాప్. ఏమి రాశారు అనేది మనం సెషన్ లాస్ట్ లో తెలుసుకుందాం. దాన్ని భద్రంగా దాయండి. దాని కింద ఇప్పుడు మీకు ఏమన్నా పాయింట్స్ నచ్చితే అవి రాసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, నిన్నటి వరకు ఇవాళతో ఎన్నో రోజు మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో స్టార్ట్ అయ్యి, ఎవరికన్నా గుర్తుంటే చాట్ బాక్స్ లో పెట్టండి ఒక్కసారి. యూజింగ్ చాట్ బాక్స్, ఒక్కసారి చాట్ బాక్స్ లో. ఇవాళ సెషన్ ఎంత? 7. వాట్ చే మెమరీ. ఎస్ఎస్ 11. 11. నిన్న మనకు ఒక మంచి స్పీకర్ గారు వచ్చారు. చాలా అద్భుతమైన సెషన్ చెప్పారు. ఎంత చెప్పారు అంటే మీరు ఎప్పటికీ కూడా మర్చిపోరు. చాలా మంది ఫస్ట్ రోజు నుంచి మమ్మల్ని అడుగుతున్నారు, మర్చిపోకుండా ఉండాలంటే మేము ఏం చెయ్యాలి అని. దానికి నిన్న మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక చిన్న క్వశ్చన్ తో మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. నిన్న శ్రీధర్ గారు చూపించిన స్లైడ్స్ ఎన్ని గుర్తున్నాయి? లేకపోతే వారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లోపు ఏదో ఒక స్టోరీ చెప్పుంటారు, అది గుర్తుందా? యూజింగ్ చాట్ బాక్స్ స్లైడ్స్ ఎన్ని చూపించారనేది గుర్తుంటే S1, స్టోరీ గుర్తుంటే S2. కమాన్ కమాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. స్లైడ్స్ గుర్తుందా? వారు చెప్పిన స్టోరీ ఏదన్నా గుర్తుందా? వావ్ 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 వావ్.
ఏమి రాజు గారు ఇంత యాక్టివ్ గా ఉన్నారు సార్? ఎవరు సార్? మన బంధంలోనే ఈ 252 బ్యాచ్ అద్భుతం సార్. ఇన్ని బ్యాచెస్ చూస్తున్నాం కానీ 252 బ్యాచ్ ఉన్నంత అద్భుతంగా నిజంగా వాళ్ళే ఆన్సర్ ఇస్తున్నారు. ప్రతి స్పీకర్ కూడా ఇదే మాట చెప్తున్నారు, చాలా బాగున్నారండి ఈసారి మీ టీమ్ లో ఉన్న ట్రైనర్స్ అని. నిజంగా వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చాట్ బాక్స్ లో మినిమం ఒక 20 వచ్చి ఉంటాయి మెసేజ్లు. అందరూ కూడా స్టోరీనే గుర్తుందని చెప్పారు. Yes? అందరికీ స్టోరీనే గుర్తుంది, స్లైడ్స్ గుర్తుండవు. ఎందుకంటే 1 బై 1 జరుగుతుంది. మన బ్రెయిన్ ఎప్పుడూ కూడా స్టోరీస్ ని గుర్తుంటుంది. ద పవర్ ఆఫ్ స్టోరీ. ఓకే, అంత పవర్ఫుల్ అయినది మన స్టోరీ టెల్లింగ్ అనేది. ఒకరోజు ఒక మాస్టారు క్లాస్ కి వచ్చారు. స్టూడెంట్స్ అందరూ గోల్ గోల్ చేసేస్తున్నారు. ఆయన, మీరందరూ సైలెంట్ గా ఉంటే మీకు నేను కొన్ని వాక్యాలు చెప్తాను, దీని వల్ల మీ లైఫ్ చేంజ్ అయిపోతుందని చెప్పారు. వెంటనే స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో చాలా సైలెంట్ కూర్చున్నారు. ఆయన సైలెంట్ గా చూస్తున్నారు. వీళ్ళు కూడా అసలు ఏం చెప్తారా అని కొంతమంది ఇలా కూర్చున్నారు. కొంతమంది ఇంకా ఉత్సాహంగా ఉన్న వాళ్ళు ఇలా వంగి చూస్తున్నారు, ఏం చెప్తారా, ఇప్పుడు మనం ఏం చింటున్నామా, దీనివల్ల మన లైఫ్ ఏం చేంజ్ అవుతుందా అని. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఆ టీచర్ లేచి బోర్డు మీద మూడే 3 వర్డ్స్ రాశారు: లిజన్, ఎమోషన్, రిమెంబర్. పిల్లలకు అర్థం కాలేదు. ఏదో అద్భుతం చెప్తానన్నారు, ఏంటి 3 వర్డ్స్ తో సారు ఇలా ఆపేశారని. ఒక పిల్లవాడు, ఎవరంటే మన టీమ్ లో ఉన్న కిరాక్ కార్తీక్ లాంటి స్టూడెంట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసేసి సార్ అన్నారు. వెంటనే, ఏంటమ్మా, ఏంటి మీకు డౌట్ వచ్చింది అన్నారు. సార్ ఏంటి మీరు ఏదో పెద్ద వాక్యాలు చెప్తారు, ఏవేవో చెప్తారు అనుకుంటే 3 లెటర్స్ రాశారు ఏంటండి బోర్డు మీద అన్న. ఎస్, ఆ 3 లెటర్స్ మీ లైఫ్ నే మారుస్తాయి. లిజన్, ఎవరు ఏది చెప్తున్నా వినండి. పెద్దవాళ్ళు చెప్తున్నారా, చిన్నవాళ్ళు చెప్తున్నారా, మన మన పిల్లలు మనకు చెప్తున్నారా, ఇంకొకరు చెప్తున్నారా కాదు, ఎవరు ఏది చెప్పినా లిజన్, ముందు వినండి. విన్న దానిలో ఎమోషనల్ మీరు ఫీల్ అవ్వండి. ఎప్పుడైతే ఎమోషనల్ ఫీల్ అవుతారో అది మీకు వెంటనే ఎప్పుడు కూడా మన బ్రెయిన్ దాన్ని రిమైండ్ చేస్తూనే ఉంటుంది. ఇదే స్టోరీ టెల్లింగ్ యొక్క పవర్. మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. సార్ నా స్క్రీన్ 1 సెకండ్ స్క్రీన్ షేర్ చేస్తాను. సార్ నా స్క్రీన్ కనిపిస్తోందా? ఎస్ ఎస్ మేడం. ఓకే. స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఏ టూల్ ఫర్ ట్రైనర్. ఒక ట్రైనర్ కి ఒక అద్భుతమైన టూల్ లాంటిది మన స్టోరీస్ అనేవి. అసలు స్టోరీస్ ఎందుకు చెప్పాలి, దాని అవసరం ఏంటి? బ్రెయిన్ షార్ట్. ఎప్పుడు కూడా హ్యూమన్ బ్రెయిన్ మనం ఏదైనా ఫ్యాక్ట్ చెప్తే గుర్తు పెట్టుకోదు. దాన్ని ఒక స్టోరీ లాగా చెప్పామనుకోండి 22% గుర్తు పెట్టుకుంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పా. ఇంతకు ముందు శ్రీధర్ గారు చెప్పిన స్లైడ్స్ గుర్తున్నాయా, ఆయన చెప్పిన స్టోరీ గుర్తుందా అంటే మెజారిటీ 90% పీపుల్స్ మాకు స్టోరీనే గుర్తుందన్నారు. ఎందుకంటే మన బ్రెయిన్ ఇమాజిన్ చేసేస్తుంది. సో ఎప్పుడైనా సరే మన బ్రెయిన్ షార్ట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ షార్ట్ నే తీసుకుంటుంది, దాన్నే ఎక్కువ రిమైండ్ చేయడానికి ఇస్తుంది. ఓకే, మీరందరూ ఒక్కసారి చాట్ బాక్స్ ఉంచి మీరు లాస్ట్ గా చూసిన సినిమా ఏంటి, లాస్ట్ గా చూసిన పిక్చర్ చాట్ బాక్స్ లో పెట్టండి. ఫాస్ట్ ఫాస్ట్. ఓకే, ఓకే. మీరు స్టోరీస్ వెంటనే మీకు ఎందుకు అలా గుర్తుంది మీరు చూసిన సినిమా? దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్, బికాజ్ అంటే ఒక స్టోరీ. ప్రతి సినిమా ఒక కథే. ఆ కథని సార్ హ్యాండ్ రైజ్ చేశారు శ్రీనివాస్ రెడ్డి గారు. మేడం స్లైడ్స్ కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి, ఫుల్ మోడ్ లో పెట్టండి. ఓకే, ఓకే. 1 సెకండ్. ఓకే, ఓకే అండి.
చిన్నగానే ఉన్నాయి మేడం. ఫుల్ మోడ్లో వస్తుంది, ప్రజెంటేషన్ మోడ్లో లేదండి. ప్రెజెంటేషన్ పర్వాలేదు, మోడ్ ఇప్పుడు ఏమైంది, బాగానే సరే కనబడుతుంది కదా, క్లియర్ మేడం, కనబడుతుంది, సరిపోతుంది సరిపోతుంది మేడం, క్యారీ ఆన్. ఫస్ట్ కంటే మేబీ బెటరే మీకు మేడం. ఎవరికైనా కనిపించకపోతే నేను మీకు సెండ్ చేస్తాను, అప్పుడు మీరు చూద్దరు కానీ ప్రెజెంట్ అయితే వినండి. సరిపోతుంది. ఆ, ఓకే, మీరు స్టోరీని, ఒక సినిమాని వెంటనే గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే అది ఒక స్టోరీ కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక క్వశ్చన్ వెయ్యంగానే, మిమ్మల్ని నేను ఏ సినిమా చూశాను అనగానే మీ బ్రెయిన్ విజువల్ చేసేసింది. నేను ఈ సినిమా చూశాను, దీనిలో ఇది ఇది సంథింగ్ సంథింగ్ జరిగింది. దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ విజువలైజేషన్. దాని నెక్స్ట్ ట్రస్ట్ బిల్డ్ చేయాలి. ఎప్పుడు కూడా మనం ఒక ట్రైనర్ గా మనం వెళ్ళినప్పుడు, మనం కూర్చున్న పార్టిసిపెంట్స్ కి మధ్య ఒక మంచి ర్యాపో బిల్డ్ చేసుకోవాలన్నా, వాళ్ళతో మనం ఎక్కువ కనెక్ట్ అవ్వాలన్నా, ట్రస్ట్, నిజం చెప్పండి. ఎలాంటి నిజం చెప్పాలి? ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా జరుగుతాయి, మిస్టేక్స్ జరుగుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతాయి, ఎవ్రీథింగ్. దానిలో నుంచి మీరు ఒక పాఠం నేర్చుకొని ఉంటారు. దాన్ని మీరు తీసుకొచ్చి కనుక మీ చెప్తున్న కాన్సెప్ట్ లో మధ్యలో చెప్పారంటే, వెంటనే కాన్సెప్ట్ వాళ్ళతో మీరు కనెక్ట్ అయిపోతారు. దీనికి రీజన్ చెప్పమంటే, నేను ఒక స్టోరీ చెప్పేస్తాను. నా లైఫ్ లోనే జరిగింది. 2 years బ్యాక్ నేను ఒక ఆఫ్లైన్ లో మాట్లాడాల్సి వచ్చింది. నాకు కూడా నర్వస్ వచ్చింది, హ్యాండ్స్ వణుకుతున్నాయి. మైకు పట్టుకుంటే మైకు అరచేయి మధ్యలో చాలా స్వెట్ వచ్చేసేసి, అసలు నేను నర్వస్ గా ఫీల్ అవుతున్నానని కూర్చున్న ఆడియన్స్ కూడా అర్థమైపోతోంది. ఎలా నేను వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి? నేనే నర్వస్ గా ఉన్నాను అంటే నేను చెప్పేది వింటారా? ఎవరు వినరు. ఈమెమి ట్రైనరు అంటారు. సో ఆ నర్వస్ లో నుంచి నేను రావాలి అన్నా, ఆడియన్స్ ని కనెక్ట్ అవ్వాలి అన్నా, వెంటనే నేను నిజమేనండి, నేను కూడా ఇలాగే భయపడ్డాను, చాలా సార్లు ప్రాక్టీస్ 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 చేసేసుకున్న తర్వాత ఇలా మీ ముందుకు వచ్చాను అని, ఇలా నేను వాళ్ళతో కనెక్ట్ అయిపోయాను. నా నర్వస్ కూడా ఎప్పుడైతే మనము వాళ్ళతో కనెక్ట్ అవ్వడం మొదలు పెడతామో, నర్వస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది? మీరు నిజం చెప్పినప్పుడు. మీ లైఫ్ లో జరిగిన మిస్టేక్స్ కానీ ఓపెన్ మైండ్ తో మీరు అందుకే చూసారా, పెద్ద పెద్ద స్పీకర్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ లో జరిగినవే ఎక్కువ చెప్తూ ఉంటారు. నేను నా చిన్నప్పుడు ఇలా చేశాను, నా లైఫ్ లో నేను ఇన్ని ఇబ్బందులు పడ్డాను అని చెప్తుంటారు. మీకు ఎగ్జాంపుల్ బాగా చెప్పాలంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన ఎప్పుడు చెప్పినా తన లైఫ్ లో జరిగినవే చెప్తారు. ఆకేళ్ళ రాఘవేంద్ర గారు, ఆయన ఒకప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు, తను ఒక ఒక లైఫ్ లో సెట్ అవడానికి ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారని చాలా వీడియోస్ లో, చాలా యూట్యూబ్ లో ఉంటాయి, లైవ్ లో కూడా ఆయన చాలా చెప్తూ ఉంటారు. సో పెద్ద పెద్ద స్పీకర్స్ అందరూ కూడా ఆడియన్స్ ని కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ద ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి అంటే, మనం ఎక్కడ చెప్పాలి అంటే, నిజం చెప్తే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. నాలెడ్జ్ ప్రాక్టికల్. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక మంచి ట్రస్ట్ కథకి కనెక్ట్ అయ్యారా? వాళ్ళని నమ్మారా? విజువలైజేషన్, నాలెడ్జ్ ప్రాక్టికల్. కాన్సెప్ట్ చెప్పడం చాలా ఈజీ, దాన్ని రియాలిటీలో ప్రాక్టీస్ చేసినప్పుడే అసలైన కష్టాలు మనకి చాలా వస్తాయి. ఇవాళ మార్నింగ్ నా లైఫ్ లో ఒకటి జరిగింది. నేను దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి అనుకున్నాను, అనుకోకుండా నేను ఈ ప్రాక్టీస్ చేస్తుంటే దీనిలోనే యూజ్ చేయొచ్చు అని నాకు అర్థమైపోయింది. నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ లో వర్క్ చేస్తాను. సో నాకు మా బాస్ కాల్ చేసి, వాళ్ళు నేను ఆఫీస్కి రాలేకపోతున్నాను, ఒక కస్టమర్ వచ్చి మీకు ఒక చెక్ ఇస్తారు, అర్జెంట్ గా ఆ చెక్ ని స్కాన్ చేసి నాకు పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ చెక్ నెంబర్ అవన్నీ కావాలి, ఫోటో తీయద్దు, స్కానే చెయ్యండి, తరువాత మీ దగ్గర ఉంచండి, నేను కలెక్ట్ చేసుకుంటాను, డ్రైవర్ వచ్చి సంథింగ్ ఎలాగైనా కలెక్ట్ చేసుకుంటాను అన్నారు. ఓకే అండి అన్నాను. సరే, ఆ కస్టమర్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా. కస్టమర్ వస్తూనే చాలా సీరియస్ గా, మిమ్మల్ని మేము అసలు ఎంత నమ్మామో తెలుసా అండి, మీ కంపెనీని నమ్మి మేము 2 plots తీసుకున్నాం, నేను పర్సనల్ గా రిఫర్ చేసి మా ఫ్రెండ్ చేత ఒక ప్లాట్ నేను బుక్ చేశాను, అమౌంట్ కడదాం అనుకునేటప్పటికి మా ఫ్రెండ్ చాలా నిజాలు చెప్పాడు మీ కంపెనీ గురించి. మీ కంపెనీలో మీరు ఇలా ఉందంట, ఎక్కువ రేటు పెట్టుకున్నామని చెప్పారు. సో 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 సంథింగ్ ఏమో తనకు తెలిసినవన్నీ చెప్పేసేసి మాట్లాడేస్తున్నారు. సార్ మీరు ముందు కూర్చోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోండి అని ఆయన్ని కూర్చోబెట్టి, ఆయనకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చి, కూల్ కూల్ సార్ అని చెప్పారు. సో ఆయన చెప్పాల్సిన విషయాలన్నీ ఒక 5 minutes చెప్పేశారు. ఎప్పుడైతే ఆయన వాయిస్ డౌన్ అవడం స్టార్ట్ చేసిందో, నేను మాట్లాడాను. సార్ మేము ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయలేదు, మీరు మమ్మల్ని ట్రస్ట్ చేశారు, ఆ ట్రస్ట్ ని మేము ఎప్పుడు నిలబెట్టుకుంటాం, మీరు ఎక్కడ ఏం జరిగింది అని చెప్పి నాకున్న నాలెడ్జిని ప్రాక్టికల్ రూపంలో ఆయనకి దాన్ని ఒక స్టోరీ లాగా, సార్ మీది నిజం సార్ అంటే నమ్మరు. ఒక కస్టమర్ ఉన్నారండి, ఆయన నేను 1-2 months బ్యాక్ అతన్ని ఫాలోఅప్ చేశాను, ఇది మీరు తీసుకోండి సార్ అని సజెషన్ చేశాను, కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేదు దానికి.
సో ఇవాళ అది రేటు పెరిగింది, దాని చుట్టూ చాలా వచ్చినాయి అని మళ్ళీ నన్ను ఫాలోఅప్ చేస్తున్నారు, మ్యామ్ నాకుంటే ఇప్పించండి అని. మేము ఎప్పుడు కూడా కస్టమర్స్ ని మోసం చేయలేదని, అతను నాకున్న నాలెడ్జిని ప్రాక్టికల్ అండ్ రియాలిటీలో ఒక స్టోరీ రూపంలో నేను అంతే కన్వే చేశాను. నా బాస్ అన్నట్లుగానే నాది క్లోజ్ అయింది, ఆయన చెక్ ఇచ్చారు, నేను తర్వాత పనులన్నీ చేసేసాను. సో ఎప్పుడైనా సరే ఎవరి దగ్గరైనా లాట్ ఆఫ్ నాలెడ్జీ ఉంటుంది. నాలెడ్జ్ ని ప్రాక్టికల్ రూపంలో తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం అవతల వాళ్ళని ఎలా కన్వే చేయాలనే విషయాన్ని మనకి బాగా తెలిసి ఉండాలి. ఎమోషనల్ యాక్టివిటీ. మీ లైఫ్ లో ఎప్పుడైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా స్టోరీతో మీరు ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకున్నారా? ఒక్కసారి విజువలైజేషన్ చేసుకోండి. ఎమోషనల్ యాక్టివిటీ. ఒక్కొక్కసారి మనము ఎమోషనల్ గా వాళ్ళని ట్రిగర్ చేస్తేనే వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. ఇది మీరు ఎక్కడైనా ఉపయోగించవచ్చు. మీరు ఏ ప్రెజెంటేషన్ లో కూడా మనం ఎమోషనల్ కూడా ఒక్కొక్కసారి టచ్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా నా లైఫ్ లోనే జరిగింది. నేను చెప్తా. ఐఎమ్ ఏ కోచ్. నేను ఒక కోచ్ ని, కౌన్సిలర్ గా చేస్తూ ఉంటా. నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. తను చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. తను ఏదో ఒకటి అనుకున్నది అది కాలేదు, తను అనుకున్నవి ఏది కావటం లేదు. సో తను ఏమనుకోవటంది, నేను చాలా తక్కువ, నాకు ఏది కలిసి రావట్లేదు, నా కాలం కలిసి రావట్లేదు, నా లైఫే ఇంత, నా ఇంతే 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 ఇంతే. సో తనని కౌన్సిలింగ్ తీసుకొచ్చారు వాళ్ళ పేరెంట్స్. నేను తనకి ఏమి చెప్పలేదు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చూపించా. దీనిని నువ్వు ఎలా చూస్తావు? నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ ఉన్నాయని చూస్తా, నువ్వు హాఫ్ గ్లాస్ ఎంటీగా ఉందని చూస్తావు. దట్ ఈస్ యువర్ మైండ్ సెట్. నీ ఆలోచన విధానంలోనే మార్పు ఉన్నది. వెంటనే ఆ అమ్మాయి తను ఎమోషనల్ గా ఎక్కడైతే ట్రిగర్ అయ్యిందో అక్కడి నుంచి యాక్టివిటీ వైపుకి నడిచింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు అవసరమైతే మనం వాళ్ళని ఎమోషనల్ గా కూడా ట్రిగర్ చేయొచ్చు. ఆ ట్రిగర్ చేసి మన పాయింట్ ని మన ప్రెజెంటేషన్ మనం డెలివరీ చేయవచ్చు. నెక్స్ట్, హౌ టు యూజ్ స్టోరీ టెల్లింగ్ ఇన్ ట్రైనింగ్. మన ట్రైనింగ్ లో మనం అసలు ఎక్కడ ఈ స్టోరీస్ ని మనం యూజ్ చేయాలి? ఇందాక నేను చెప్పినట్లుగానే మీ లైఫ్ లో కూడా ఎక్కడన్నా చిన్న స్టెప్పే పెద్ద చేంజ్ తీసుకొచ్చిందా? ఇప్పుడు తీసుకొస్తుంది. మనము ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము, మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం ఒక స్టోరీని పెట్టాలని చెప్పాం. ఆ స్టోరీని పెట్టాలి అన్నప్పుడు మైక్రో స్టోరీని తయారు చేయండి. అంటే చాలా చిన్న స్టోరీ, చాలా షార్ట్ గా ఉండాలి. స్టోరీ చెప్పమన్నారు కదా అని చెప్పేసి కాన్సెప్ట్ పెంచేసేసి ఒక మీకు ఇచ్చిన 40 నిమిషాల సెషన్ లో ఒక 15 to 20 minutes స్టోరీని ఎప్పుడు చెప్పకూడదు. ఎప్పుడు కూడా చాలా స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పాలి. మనకు ఉంటుంది కదా సినిమాలో ఒక డైలాగు, సుత్తి లేకుండా సూటిగా చెప్పు అని. సో ఎందుకంటే మీరు ప్రతిసారి సినిమాలనే తీసుకొస్తున్నారు అంటే, సినిమా మనిషి జీవితము బింబము ప్రతిబింబము. సినిమా బింబం అయితే మనం ప్రతిబింబం, మనం బింబం అయితే సినిమా ప్రతిబింబం. ఇవి రెండిటికి ఇంటర్నల్ గా ఒక కనెక్టివిటీ ఉంటుంది. అందుకే మనందరము కూడా సినిమాలకు అంత కనెక్ట్ అయిపోతాం, సినిమా స్టోరీస్ కి అంత కనెక్ట్ అయిపోతాం. సినిమా స్టోరీస్ అన్ని కూడా మన లైఫ్ లో జరిగినవి, మనకు తెలియదు ఇంకొక లైఫ్ లో జరిగిపోయి ఉంటాయి. ఈ మీరు ఒక స్టోరీని పెట్టాలి అంటే సుత్తి లేకుండా సూటిగా చెప్పాలి అంటే మూడు కాన్సెప్ట్ మనకు స్ట్రక్చర్ చేయాలి. ప్రాబ్లం, యాక్షన్, రిజల్ట్. ఈ 3 వర్డ్స్ ని గుర్తు పెట్టుకొని ఈ 3 వర్డ్స్ ఉన్న కాన్సెప్ట్ తో మనం ఒక చిన్న స్ట్రక్చర్ తో ఒక స్టోరీని తయారు చేసుకోవాలి. ఒక అమ్మాయికి చాలా భయం మాట్లాడాలంటే, తనకి స్టేజ్ ఎక్కి మాట్లాడద్దు, కనీసం క్లాస్ లో నుంచుని మాట్లాడాలని కూడా భయం. వాళ్ళ సార్ ఏం చేశారంటే, ఒక రోజు చాలా తెలివిగల స్టూడెంట్ అమ్మాయి, వాళ్ళ సార్ ఏం చేశారంటే ఒక డోర్ 30 పెట్టు. సెకండ్స్ ఇదేంటి డబల్ వస్తుంది? డబల్ డోర్ పెట్టాను సార్, ఇంకో డోర్ వేసేసే ఉన్నా. డోర్ తీస్తే హాల్లో వాళ్ళందరూ మా మాటలు విని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఎప్పుడైతే ఎక్కడున్నాం సార్ మనం? స్టోరీ. ఎస్, ఆ 30 సెకండ్స్ ఒక చిన్న పేపర్ మీద రాసి వాళ్ళ సార్ ఇచ్చారు, ఇది మాట్లాడమ్మా అని. తను మాట్లాడింది. అమ్మాయి వేసింది చాలా చిన్న స్టెప్పే, కానీ ఆ రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని మంత్స్ తర్వాత కానీ, కొంత ఇయర్స్ కానీ, కొన్ని డేసే
లో అమ్మాయి ఒక స్టేజ్ మీద నుంచొని మాట్లాడగలదు. ఎందుకు ఒక్కొక్కరికి ఇంత టైం తీసుకుంటుంది అంటే మన బిలీవ్ సిస్టమ్ లో ఉన్న ప్యాటర్న్స్ ని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్తున్న కొద్దికి మనలో మార్పు తెలుస్తుంది. కొంతమంది చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు యాక్షన్. కొంతమంది కొంచెం స్లోగా ఉంటారు, కొంతమందికి కొన్ని ఇయర్స్ కూడా పట్టొచ్చు. కానీ ఎవ్వరూ తక్కువ కాదు, ఆ ప్రాక్టీస్ అనేది ఎప్పుడు ఉండాల్సింది. దాని నెక్స్ట్ కాన్ఫిడెంట్ కమ్యూనికేషన్ లీడర్షిప్, ఈ మూడు కూడా మీకు ఎప్పుడు కావాలి. కాన్ఫిడెంట్, మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా చాలా గట్టిగా కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. ఎప్పుడు మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాము అంటే మనం చెప్తున్నది ముందు మనం నమ్మాలి. ఫస్ట్ యూ ట్రస్ట్. మనం నమ్మితే అది మన వాయిస్ లో నుంచి కానీ మన డెలివరీలో నుంచి కానీ చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతాం. నువ్వే నమ్మకపోతే నీ వాయిస్ లోనే తెలిసిపోతుంది నువ్వు దాన్ని కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు అన్న విషయాన్ని. కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ చెయ్యాలి అంటే ఫస్ట్ నువ్వు లిజన్, నువ్వు వినాలి. విన్న వాళ్ళే మాట్లాడగలుగుతారు. మనకు ఒక నానుడి కూడా ఉన్నది, విన్న వాళ్ళే వక్తలవుతారు అని. ఆ కమ్యూనికేషన్ చేసేటప్పుడు కూడా నువ్వు వాళ్ళు చెప్పింది మొత్తం విని ఆ కమ్యూనికేషన్ తో నువ్వు ఒకవేళ మేబీ ఏదన్నా మీ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు, మీరు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఒక వాడు చెప్తే ముందు దాన్ని వినండి. విన్న తర్వాత దాన్ని కమ్యూనికేట్ ఎట్లా చెయ్యాలి అనే దాని గురించి ఆలోచించండి. వినకుండానే కూర్చో, ఇప్పుడు కాదు, మనం సెషన్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం, లేకపోతే నా నెంబర్ ఇస్తాను కాల్ చెయ్యి, ఇలాంటివి మనము ఎప్పుడు మాట్లాడకూడదు. యువర్ ఏ నాట్ గుడ్ ట్రైనర్ అవుతారు. మనము ఫస్ట్ వినండి, వాళ్ళు ఏం చెప్తున్నారు, మన కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమయ్యిందో లేదో అన్న విషయాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తూ కమ్యూనికేట్ చేయాలి అంటే ఫస్ట్ వినాలి. లీడర్షిప్. మన లక్ష్మయ్య గారిని ఒక ఫ్యాక్టరీకి, అది ఒక మ్యానుఫ్యాక్చరింగ్, సార్ మా లేబర్స్ కొంచెము డిమోటివేట్ గా ఉన్నారు, ఎందుకో వర్క్ సరిగ్గా చేయటం లేదు, రండి సార్, మీరు మొన్నే ట్రైనింగ్ కూడా తీసుకున్నారంట, సర్టిఫికేటెడ్ ట్రైనర్స్ అంట, ఒక్కసారి రండి సార్ అని ఇన్వైట్ చేశారు లక్ష్మయ్య గారు. సార్ వెళ్ళారు. సార్ ఏం చెప్పాలంటే డిమోటివేట్ లో ఉన్న వాళ్ళు కొంచెం యాక్టివేట్ చేయాలి అంటే వాళ్ళ కొంత ట్రాన్స్ఫర్మేషన్ చేయించాలి. మనం ఆ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పించే క్రియలో మనం చాలా కాంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాం. ప్రిపేర్ చేసుకున్నాము, స్టోరీస్ పెట్టుకున్నారు, అన్ని బానే ఉన్నాయి. వెళ్ళిపోయారు అక్కడికి, వెళ్ళి మాట్లాడుతున్నారు. ఒక మా ఒక లేబరు నుంచొని, మీకేం తెలుసండి మా ప్రాబ్లమ్స్, మేము ఎంత ఫేస్ చేస్తున్నాము, మా యూనియన్ వాళ్ళు ఎంత చెప్తున్నా మా మేనేజింగ్ వాళ్ళు వింటలేదు, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి, మీరైతే ఏం చెప్తారు, మీలాగా లెక్చరర్స్ ఇవ్వడం కాదు సార్, స్టేజ్ మీద నుంచొని మాట్లాడటం కాదు, రండి మా దగ్గరకు వచ్చి మా ప్రాబ్లం వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది మా బాధలేంటో అని ఒక వ్యక్తి చాలా గట్టిగా మాట్లాడారు. వెంటనే మనం చర్చ, నేను సూట్ వేసుకున్నా, నేను కిందకు దిగా, నేను బ్లేజర్ వేసుకొని వచ్చా, నేను టై కట్టుకున్నా, నేను ఇక్కడ నుంచుంటా, నువ్వు చెప్పాల్సింది చెప్పు, నేను వింటా లేకపోతే లేదనుకోండి. మనం దిగాలి, ఆ స్టేజ్ దిగాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు అసలు ఏం చెప్తున్నారో వినాలి. అలా విని మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే మనం ఒక వాలంటీరీ అవ్వాలి. అప్పుడు ట్రైనర్ నుంచి మీరు ఒక వాలంటీరీగా మిమ్మల్ని మీరు పరకాయ ప్రవేశం చేసుకోవాలి. పరకాయ ప్రవేశం చేసుకొని వాళ్ళు వాలంటీరీ అయ్యి వాళ్ళ బాధని ఏంటో వింటే అప్పుడు మీకు అది వాళ్ళు అర్థమవుతుంది. దానిని మీరు వాళ్ళని మళ్ళీ కమ్యూనికేట్ చేయడానికి ఇదంతా కూడా ఒక క్రియ. మనం అంటే ట్రైనర్స్ అంటే అప్పటికప్పుడు కూడా మనం చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. నేను కాన్సెప్ట్ తయారు చేసుకొని వచ్చాను, నా కాంటెంట్ ఇంతే ఉంది, నువ్వు చెప్పేది నేను వినా, నేను చెప్పేది నేను చెప్పదలుచుకున్నా, నాకు వాళ్ళు ఒక 10,000 డబ్బులు ఇచ్చారు, నన్ను చెప్పమన్నారు, నేను చెప్పేస్తా వెళ్ళిపోతా అన్నారనుకోండి, మీ జేబులోకి డబ్బులు వస్తాయి, మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి డబ్బులు దండగా, వర్కర్స్ కి ఏ లాభం ఉండదు, మళ్ళీ యాజ్ యూజువల్ గా వాళ్ళు రేపు అలాగే చేస్తారు. మీరు వాలంటరీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు చెప్తున్నది వినాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి, సొల్యూషన్ వైపుకు వాళ్ళని తీసుకువెళ్ళాలి. వాళ్ళని అప్పుడు మనం కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సి వస్తుంది. మీరు అక్కడ ఒక లీడర్షిప్ మీరు లీడర్ అయిపోతారు. కొంచెం సేపు మీరు ట్రైనర్ పాత్రలో నుంచి కాసేపు లీడర్షిప్ పాత్రలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ యాజ్ యూజువల్ మీరు ట్రైనర్ గా మారిపోతారు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఆ చెప్పేటప్పుడు కూడా మీరు స్టోరీని ఉపయోగించాల్సి వస్తుంది. ఎవరైనా సరే 3 మెంబర్స్, 1 సెకండ్ నేను స్టాప్ చేస్తాను. ఓకే, ఎవరైనా 3 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళ లైఫ్ లో జరిగిన స్టోరీని
చాలా షార్ట్ గా, సుత్తి లేకుండా సూటిగా డెలివరీ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి. 3 మెంబర్స్ ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారు? మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఓకే, మీరు హ్యాండ్ రైజ్ చేశారంటే అడుగుతా, లేకపోతే నేనే ర్యాండమ్ గా అడిగేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. ఎస్ మ్యామ్. కవిత గారు. Yeah, happy చెప్పండి evening, కవిత. everyone. Happy evening, everyone. Basically, I'm a doctor and also I'm a teacher, who teaches UG and PGs. మనం కాన్సెప్ట్ పిల్లలకి చెప్పేటప్పుడు ప్రతి పేషెంట్ వైజ్ గా చెప్పేటప్పుడు జనరల్ గా క్లాస్ రూమ్ లో ఎట్లా పీపీటీ ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేయడం ఉంటుంది. బట్ వాట్ ఐ విల్ టేక్ ఏ రియల్ ఎగ్జాంపుల్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు ఏం చేశాను ఆ కేసుకి అని ఫస్ట్ ఒక స్టోరీ చెప్తా. అంటే స్టోరీ ఇన్ ద సెన్స్ జరిగిన కేసే, కానీ దానిలో ఇంక కొద్దిగా మసాలా వేసి చెప్పాలి, అదర్వైజ్ ఆ పిల్లలకు ఉండదు. సో ఆ తర్వాత దెన్ దే విల్ అండర్స్టాండ్ మోర్ అండ్ వెంటనే క్వశ్చన్స్ అడగగానే ఆన్సర్స్ వస్తాయి. దట్ ఐ విల్ డూ. ఆ రకంగా స్టోరీ అనేది మీరు చెప్పేది చాలా కరెక్ట్, అంటే చాలా కనెక్ట్ అవుతుంది నాకు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వెరీ ఆపర్చునిటీ. నైస్ మ్యామ్, వెరీ నైస్. వెంటనే మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఇంకెవరో వర్ధన్ రావు గారు ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే సార్, మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ మేడం. సో ఈవినింగ్ సార్. ఎక్స్పీరియన్సెస్ అనేది మన బిజినెస్ లో కానీ మన వర్క్ డైలీ లైఫ్ లో ప్రతి ఒక్కసారి విల్ బి ఎక్స్పీరియన్సింగ్ మచ్ మోర్. సో అందులో మంచిని నేను నలుగురికి తెలియజేస్తుంటాను. యాక్చువల్లీ వాట్ ద రిజల్ట్స్ దట్ ఐ ఓన్. ఇప్పుడు మీరు అన్నట్టుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే వాట్ ద ఎక్స్పీరియన్సెస్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్, అవే ఏ పేషెంట్ కెన్ బి ఏ డాక్టర్ ఫర్ ద డిసీజ్ అట, హూ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ డిసీజ్ అన్నట్టు. సో మన ప్రాబ్లమ్స్ కి మనం ఎట్లా బయటపడ్డామో వేరే వాళ్ళకి మనం ఒక మంచి మార్గదర్శిగా మనం మాట్లాడవచ్చు అసెట్. సో నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏం లేదు, మెయిన్లీ నాకే కానీ నా దగ్గర ఉన్న ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అనేది ఒకసారి జరిగింది. అండ్ అది వాష్అవుట్ కావడానికి కారణం ఏంటంటే మేము సెక్యూరిటీ లేకుండా అప్పుడు మా నాన్నగారు క్యాన్సర్ తోటి చనిపోయారు. ఓకే, బట్ ట్రీట్మెంట్ అనేది క్యాన్సర్ కి కొన్ని లక్షలు ఖర్చు అయినాయి. అలాగే ఎప్పుడైతే నేను దాన్ని నోటీస్ లో తీసుకున్నానో ఐ టుక్ ఏ సెక్యూరిటీ ఫర్ మై ఫ్యామిలీ. యాజ్ ఆన్ ద డే ఐఎమ్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్. దాంతో పాటు నాకే పర్సనల్ గా కిడ్నీలో స్టోన్ వచ్చింది. ఆ స్టోన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ అయినప్పుడు ఒక్క రూపాయి కూడా నేను జేబులోకి వెళ్ళి కట్టలేదు. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ నేను నలుగురు షేర్ చేస్తుంటాను. నా కస్టమర్స్ ది కూడా సర్వీసెస్ ని నేను ఉంటాను. సో మన కుటుంబానికి కూడా ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై సర్వీసెస్ హియర్ ఆఫ్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఒక్కటి గమనించారా, సార్ చెప్తున్నప్పుడు సార్ వాయిస్ లో ఒక బేస్ వచ్చింది. ట్రస్ట్ అనేది బేస్ లో కనిపిస్తుంది. కొంచెం కొంచెం మనము క్లారిటీగా వింటే వాళ్ళ వాయిస్ లో ఉన్న బేస్, అది తను వర్చువల్ గా తను దాన్ని ఏమంటారంటే ఫేస్ చేశారు. ఆ ప్రాబ్లం చిన్నదా పెద్దదా కాదు, ప్రాబ్లం వచ్చే టయానికి మనం ఎలా ఉన్నాము ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఇంపాక్ట్ మన లైఫ్ మొత్తము క్యారీ చేస్తాం. అది సార్ మాట్లాడుతున్నప్పుడు ఆ వాయిస్ లో ఉన్న ఆ చిన్న బేస్ లో వల్ల సార్ చాలా మందికి కనెక్ట్ అవుతారు. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకళ్ళు అడుగుదాము, మనం ఎవరిని అడుగుదాం? ఇంకొకళ్ళని లేడీస్ అయిపోయారు, జెంట్స్ అయిపోయారు. ఇందాక మనం ఎగ్జాంపుల్ తీసుకున్న లక్ష్మయ్య గారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఓకే మ్యామ్. రాజేశ్వరి గారు మాట్లాడండి మ్యామ్. ఓకే మేడం. నేను ఎప్పుడు ఎవరు కూడా ఒక్కసారిగా ధనవంతులు అయిపోరు, పెద్దవాళ్ళు అయిపోరు. నా లైఫ్లో జరిగిందంటే నేను ఒక హెల్త్ ప్రాబ్లంలో చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే చనిపోయే స్టేజ్ దాకా వెళ్ళిపోయాను. అప్పుడు మా దగ్గర రూపాయి లేనప్పుడు ఎవరైనా మన బంధువుల దగ్గరికి వెళ్ళా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు వస్తే డబ్బులు అడుగుతారు కదా అట్లా అనేసి మమ్మల్ని దగ్గరకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఈ పొద్దు వెల్ సెటిల్డ్ అయినాక అందరూ కూడా మీ బంధువులు మా బంధువులు అన్ని చెప్పుకుంటుంటారు. నా లైఫ్లో నేను చెప్పిన వాళ్ళు ఇప్పుడు మాకు వచ్చే కస్టమర్స్కి నేను మామూలుగా ఇలా చెప్తే వినరు. నా ఎగ్జాంపుల్స్ చెప్పేసి వాళ్ళకి మేము ఇలా సెటిల్ అయినాము అనేసి చెప్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ నైస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను మళ్ళీ లక్ష్మయ్య గారు మీరు మాట్లాడండి సార్. మిమ్మల్ని నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఏమనుకోవద్దు. నాకు స్క్రీన్ మీద ఫస్ట్ మీరే కనిపించారు, నేను పీపీటీ షేర్ చేస్తున్నాను కాబట్టి ఒకవైపు రోల్లో. సో మీ పేరు తీసుకున్నాను, చెప్పండి సార్. మీరు హ్యాపీ ఈవినింగ్ మేడం.
హ్యాపీ ఈవినింగ్ సార్. నేను బేసికలీ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, ఓకే, సో నైస్. కానీ కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నాను. ఒక కస్టమర్ను ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, ఒక స్టోరీ లాగా చెప్పి వాళ్ళు అట్లా అంటే మనం వేరే విధంగా చెప్పి కన్విన్స్ చేసుకొని మేము ఆ సైట్ క్లోజ్ చేయడానికి చాలా కష్టాలు పడతాం మేడం. అది మీకు ఆల్రెడీ తెలుసు. నాకు థ్యాంక్ యూ ఇవాళే మేడం. జరిగింది సార్. వాళ్ళు మార్నింగ్ 10:30కి నాకు ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళంగానే నేను ఫేస్ చేసింది అదే. నాకు నేను డ్రైవింగ్ లో ఉన్నప్పుడే మా సార్ మెసేజ్ పెట్టారు, కస్టమర్ వస్తారు మీరు తొందరగా రీచ్ అవ్వండి ఆఫీస్ కి అని. వెళ్తున్నాను సార్ అని వెళ్ళాను. వెళ్ళి అలా కూర్చుని కొంచెము అలా రిలాక్స్ అవుతుండగానే భారం వచ్చి పడిపోయింది. మనం ఏం చేయలేము, అవి లక్షల్లో బిజినెస్. సో మనం వాళ్ళని ఎలా కన్వే చేయాలి, అక్కడ మనకి మన నాలెడ్జి మనం ఎంత ప్రాక్టీస్ లోకి తీసుకొస్తాం అనేది అక్కడ తెలుస్తుంది. ఎస్ సో మేడం, మై ఎస్ డియర్, మేడం. ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేశాను, మిమ్మల్ని హీరోస్ చేశాను, అంతేనా? నేను నా లైఫ్ లో స్టోరీస్ చెప్పేసి అయిపోయింది, మీ చేత చెప్పించాను, మీరు ఇప్పుడు హీరో అయ్యారు. అదే మేక్ ద ఆడియన్స్ ద హీరో. ఎప్పుడైతే మనం ఆడియన్స్ లోకి వెళ్ళి నువ్వు ఏది ఫేస్ చేస్తున్నావు, నీ ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు మనతో. మనం చెప్పిన కాన్సెప్ట్ ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు తర్వాత. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టోరీస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఫస్ట్ స్టార్ట్ చేశా, నా పర్సనల్ స్టోరీస్ చెప్పచ్చు, కేస్ స్టడీ కూడా చెప్పా. ఒక అమ్మాయి తనను తాను డిమోటివేట్ చేసుకుంటూ ఉంటే అమ్మాయిని యాక్టివ్ చేయడం కోసం ఎమోషనల్ గా అమ్మాయిని టచ్ చేశా. ఎప్పుడైతే ఎమోషనల్ గా టచ్ చేస్తామో వాళ్ళలో ఎంతో కొంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత దానిని వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్న దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇలాంటి కేసు స్టడీస్ లో నుంచి మీరు తీసుకోవచ్చు. తర్వాత మీరే ఒక స్టోరీని తయారు చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను చూసారా, ఇలా మీకు ముందు స్లైడ్ లో ఏం చెప్పాను, ప్రాబ్లము, యాక్షన్, రిజల్ట్. దీంతో మీరే ఒక స్టోరీని తయారు చేసుకోవచ్చు. లేకపోతే హిస్టారికల్, మనకి చాలా స్టోరీస్ ఉన్నాయి. మన భారతదేశమే కథలకు పుట్టిల్లు. అడుగడుగునా మనకి కథలే, అడుగు తీస్తే అడుగు కథ, అడుగు వేస్తే అడుగు కథ. చిన్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెడుతూ అమ్మమ్మ పక్కనో నాయనమ్మ పక్కనో మంచం మీద పడుకొని వాళ్ళు చెప్తున్న కథలకి తలకాయ ఊపిన రోజుల దగ్గర నుంచి కూడా మనం కథలతోనే పెరిగాం. పెరిగి పెద్దయి అదే స్టోరీని మనము బుక్ లో చదివినా కానీ ఆ చిన్నప్పుడు చెప్పిన నాయనమ్మ అమ్మమ్మ చెప్పిన కథకు వచ్చిన విజువలైజేషన్, ఆ ఇమాజినేషన్ మన బ్రెయిన్ లో అలాగే ఉండిపోతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది అందరూ ఫేస్ చేసిన వాళ్ళు. ఒక 90s కి ముందున్న వాళ్ళకి కొంచెం ఇది తెలుస్తుంది. తర్వాత పిల్లలకి ఆకాశము తెలియదు, నక్షత్రాలు అసలే తెలియవు. స్టార్స్ అంటే మన బెడ్రూమ్ లో సీలింగ్స్ కంటించుకునే స్టార్సే అని చెప్తారు. స్టార్స్ ఏవిరా బాబు మిమ్మల్ని అడిగితే బెడ్రూమ్ చూపించి ఇవేగా స్టార్స్ అంటే అంటారు. సో మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. దట్ ఈస్ నాట్, అది మనము అభివృద్ధి చెందుతున్న దాన్ని బట్టి ఉంటుంది. దట్ ఈస్ నాట్, అప్పుడు ఆ పాయింట్ మనం మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడడం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా దాన్ని తీసుకొచ్చాను. రామాయణ మహాభారతాలు, మహాభారతంలో ఉన్నన్ని కథలు ప్రపంచంలో ఎక్కడా లేవు. మహాభారతంలో అన్నదమ్ముల కథ నిన్నటి బాహుబలి కథ దాకా ఒకటే స్టోరీ. అన్నదమ్ముల కథ. అన్న రాజ్యం చేయలేకపోతే, రాజుగా ఉండటానికి అర్హుడు కాకపోతే తమ్ముడు రాజ్యం చేస్తాడు. వాళ్ళ పిల్లలకు వచ్చేటప్పటికి రాజ్యం నీదా నాదా అనే తగాద. మహాభారతం దగ్గర నుంచి నిన్న జరిగిన బాహుబలి సినిమాకి 3 ఏళ్లు వెయిట్ చేసి టికెట్ల కోసం కొట్టుకొని థియేటర్కి వెళ్ళి చూసిన దాకా కూడా అన్నదమ్ముల కథే. ఇలాంటి వందల స్టోరీస్ ఉన్నాయి మన మన ఆ చరిత్రను. మీరు వాటిని తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు పార్టిసిపెంట్ స్టోరీస్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను కదా, మీ స్టోరీ ఏంటండి, మీరు ఏంటి ఏమైనా, మీరు ఒక స్టోరీ చెప్పారు. ఇలా ఏ స్టోరీ ఇప్పుడు మీరు ఒక స్టోరీ చెప్పారు. నాకు ఎవరో సార్ చెప్పారు, నేను ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండి. ఇన్సూరెన్స్ ఎందుకు కావాలి అంటే నేనే ఒకప్పుడు మెడికల్ గా ఇబ్బంది పడ్డాను కాబట్టి నేను నా కస్టమర్స్ కి, నా క్లయింట్స్ కి నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఓపెన్ మైండ్ గా చెప్పేస్తున్నాను. సో ఈ స్టోరీ నాకు ఇప్పుడు వచ్చింది, నేను దీన్ని ఎక్కడో ఒకటి వాడుకుంటా, ఎక్కడైనా వాడుకోవచ్చు, ఎక్కడో యూజ్ చేసుకుంటాను. అయితే రేపే నేను ఇంకొక ఎక్కడన్నా సెషన్ ఇస్తుంటే అక్కడే వాడేస్తా. లేకపోతే కొంతసేపు ఆగిన తర్వాత మా పిల్లలు ఏదైనా అడుగుతుంటే వాళ్ళకి నేను దానిని కొంచెం మార్పు చేర్పులు చేసేసి అక్కడ జరుగుతున్న కాన్సెప్ట్ లో నేను ఆ స్టోరీని పెట్టేయచ్చు. ఎప్పుడైనా సరే
పార్టిసిపెంట్ స్టోరీస్ కూడా మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనము అందరం అంటూ ఉంటాం, ఏమంటాము? కథలు చెప్పమాక, నేనేమి చిన్నవాళ్ళని కాదు, నువ్వు చెప్పే కథలన్నీ నమ్మటానికి అంట. కథలకి చిన్న పెద్ద లేదు. మనం కథలను ఎప్పుడు వినాలి. ఒకవేళ మీకు నిజంగా అతను అబద్ధం చెప్తున్నా ఆ స్టోరీని వినండి, వినని దాన్ని స్టోర్ చేసుకోండి. ఎక్కడ స్టోర్ చేస్తారు? ఎక్కడ స్టోర్ చేస్తారు? ఎస్ మ్యామ్, చాలా బాగా చెప్పారు రాజేశ్వరి గారు. ఎస్, మన బ్రెయిన్ లో స్టోర్ చేసుకోండి. ఆ స్టోరీని మీరు ఇంకెక్కడన్నా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా జనంలో నుంచి వచ్చిన మాటలే రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. మనం తయారు చేసిన కాన్సెప్ట్ ఎప్పుడు కాన్సెప్ట్ తయారు చేసింది లాగానే కనిపిస్తుంది. రియాలిటీ ఈజ్ ద హీరో. ఇప్పుడు రియాలిటీని ఎక్కువ మీరు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. టీచ్ విత్ ఏ స్టోరీ, క్లోజ్ విత్ ఏ స్టోరీ. స్టోరీతో స్టార్ట్ చేయండి, స్టోరీతో ఎండ్ చేయండి. స్టార్టింగ్ స్టోరీ వాళ్ళని యాక్టివేట్ చేసి మీ వైపు వాళ్ళందరూ కూడా స్టిక్ ఆన్ అయ్యేటట్టు చేస్తుంది. ఎండ్ స్టోరీ మీరు చెప్పిన కాన్సెప్ట్ లో, మీరు చెప్పిన స్టోరీలో ఉన్న మోరల్ వాల్యూ వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళ బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది, కన్ఫామ్ గా వెళ్ళిపోతుంది. మేబీ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారా చేసుకోరా అనేది వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ ప్యాటర్న్స్ బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా మనం చెప్పుకున్నట్టుగా స్టోరీ అనేది గుర్తు ఉంటుంది. అది వాళ్ళు యూజ్ చేసుకుంటామంటే ఇంకా వాళ్ళ బిహేవియర్ మీద, సారీ, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ నేచర్ బట్టి మనం అది తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక స్టోరీతో స్టార్ట్ చేయండి, ఒక స్టోరీతో ఎండ్ చేయండి. స్టోరీ టెల్లింగ్ ఈజ్ నాట్ ఏ స్కిల్, ఇట్ ఈజ్ సూపర్ పవర్ ఆఫ్ ట్రైనర్స్. మీరు ఒక అద్భుతమైన ట్రైనర్ గా మీరు మారాలి అంటే స్టోరీ టెల్లింగ్ అనేది ఒక స్కిల్ కాదు. మనకు చెప్తుంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి, ఆ స్కిల్స్ నేర్చుకోండి, ఈ స్కిల్స్ నేర్చుకోండి అని. అవన్నీ స్కిల్స్ నేర్చుకుంటే వస్తాయి. స్టోరీ టెల్లింగ్ అనేది మీ బ్రెయిన్ లో పుట్టాలి, మీ బ్రెయిన్ లో నుంచి పుట్టాలి, మీ వాయిస్ రూపంలో బయటికి రావాలి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కాన్సెప్ట్ చెప్తే బ్రెయిన్ కి వెళ్తుందేమో, స్టోరీ చెప్తే హార్ట్ లోకి వెళ్తుంది. ఈ పాయింట్ ని మీరు ఎప్పుడు రిమైండ్ చేసుకుంటూ ఉండండి. ఇంకా చెప్పాలి అంటే మరొక ట్రైనర్ గానే దీన్ని యూజ్ చేసుకోకర్లేదు. మీ ఇంట్లో మీ పిల్లలు ఏమైనా సరే చెప్పాల్సి వచ్చినప్పుడు దాన్ని ఒక స్టోరీ రూపంలో మార్చి చెప్పండి, వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతారు. డిసిప్లిన్ గా ఉండు, డిసిప్లిన్ గా ఉండన్నారనుకో, 2 రోజులు పోయిన తర్వాత 3వ రోజు మీకు ఒక దండం తల్లి, డిసిప్లిన్ లేదు ఏం లేదు అంటారు. ఖచ్చితంగా అంటారు వాళ్ళు. మీరు డిసిప్లిన్ గా ఉండు అని చెప్పడానికి, నీలాగా నేను కూడా నిద్రపోతాను, నేను నీలాగా 5కి లేస్తాను, నా వర్కౌట్స్ 7 నేను చేసుకుంటాను, 6 నుంచి నేను 9 లోపు ఆఫీస్కి రెడీ అవుతాను, 9కి ఆఫీస్కి వెళ్తాను, వర్క్ చేస్తాను, మళ్ళీ ఇంటికి వస్తాను. నాకున్న ప్యాషన్ తో నేను 1.5 2 అవర్స్ ఒక ల్యాప్టాప్ ముందు స్పెండ్ చేస్తాను. నీతో పాటే తింటాను, నీతో పాటే పడుకుంటాను. రియాలిటీ. ఈ రియాలిటీని చూపించడం నేర్చుకుంటే వాళ్ళు మీతో కనెక్ట్ ఎక్కువ అవుతారు. మనందరము చిన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి పెద్ద రీజన్ ఏంటి? స్టోరీసే. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక స్టోరీ స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాలు చెప్పి మిగిలింది రేపు చెప్తాను, నాకు పొద్దున్నే పని ఉంది, నేను పడుకుంటున్నానని పడుకుంటాను. మనకు నిద్ర పట్టదు. కాసేపు చుక్కలు చూస్తాం, కాసేపు దొడ్డు చూస్తాం, కాసేపు వాకిలు చూస్తాం, ఎట్టా కూడా నిద్రపోతాం. ఇక మర్నాడు పొద్దు నుంచి వాళ్ళు వెనకాల పడతాం, నాకు స్టోరీ చెప్పు, మిగిలిన కథ చెప్పు అని. వాళ్ళు చెప్పరు. నేను పొలం వెళ్తున్నానో, నాకు పని ఉందనో, నేను కొట్టుకెళ్తున్నానో, నువ్వు స్కూల్కి వెళ్ళానో, నువ్వు బడికి వెళ్ళానో చెప్తారు. మళ్ళీ సాయంత్రం అవ్వాలి, మళ్ళీ మనం అన్నాలు తినాలి, మళ్ళీ అదే ఆరు బయట మంచం వేసుకోవాలి, ఆ ఆకాశంలోకి చుక్కలు చూస్తూ ఉండగా మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు అనగనగనగనగనగనగా అని. మనం ఏమంటాం? వద్దొద్దొద్దొద్దు, నువ్వు నిన్న అదంతా చెప్పేశావు, అక్కడి నుంచి చెప్పు అంటాం. వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచే చెప్తామంటారు. ఎందుకు అంటే రివైండ్ చేస్తారు వాళ్ళు. మనకు తెలియకుండానే అలా అడుగుతున్నప్పుడు వాళ్ళు మళ్ళీ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు వెంటనే, నిన్న ఇది చెప్పావు, ఆ రాజుగారు మా రాణిగారి మాట విన్నాడని చెప్పావు, మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు, ఆ తర్వాత ఏమైందో చెప్పు తాతయ్య అంటాం. అప్పుడు వాళ్ళు గుర్తుపడతారు, ఓ వీడికి గుర్తు ఉన్నది నిన్న నేను చెప్పింది అని. మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది, మనం దాన్ని ఎంత అర్థం చేసుకుంటున్నామని మన ఇంట్లో నుంచే మనం స్టార్ట్ అయ్యేది అప్పటి రోజుల్లో. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను స్టోరీ చెప్పిన తర్వాత మీరు కూడా మీ మీ అనుభవాల్ని టైంని బట్టి చెప్పుకుందాం. మీరు కూడా ఒక చిన్న చిన్న స్టోరీస్ చెప్పడానికి రెడీ అవ్వండి. ఒక
రాజుగారి కొలువులోకి ఒక మంచి శిల్పి వచ్చారు. ఆ శిల్పి వస్తూ వస్తూ మూడు 1 సెకండ్ ఆ శిల్పి వస్తూ వస్తూ 3 ప్రతిమలను తీసుకొచ్చాడు. ప్రతిమ అంటే బొమ్మ, మనము మన భాషలో చెప్పుకో అంటే శిల్పం. ప్రతిమ అన్న, శిల్పం అన్న, బొమ్మ అన్న ఇవన్నీ పర్యాయ పదాలు తీసుకొచ్చాడు. మహారాజు గారు, మీ కొలువులో అందరూ అద్భుతమైన వాళ్ళు, చాలా పరిజ్ఞానం ఉన్న వాళ్ళని మీకు చాలా ఉంది. నేను చాలా రాజ్యాలు వెళ్తే విన్నాను ఈ మాట. ఈ 3 ప్రతిమలు ఈ 3 శిల్పాలు ఒకే రకంగా ఉన్నాయి, మీరు చూడండి అని. వెంటనే సభలో ఉన్న అందరూ చూశారు. నిజమే, ఆ 3 శిల్పాలు ఒకే రకంగా ఉన్నాయి. ఏమన్నా హైట్ లో తేడా ఉందా అని చూశారు, లేదు. వాళ్ళకి చెక్కినప్పుడు ఆ నగలు, మీరు ఎప్పుడన్నా గుళ్ళ మీద బొమ్మలు చూస్తే వాళ్ళకి నగలు కూడా చెక్కుంటాయి. ఆ నగల్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా అని చూశారు, పరీక్షించారు, దగ్గరికి వచ్చారు, ఎక్కడా లేదు. ఒక్క ఆభరణంలో కూడా ఏం లేదు. అవి పొడుగు అంతే ఉన్నాయి, వెడల్పు అంతే ఉన్నాయి, అవి నుంచున్న భంగిమ ఒకే రకంగా ఉంది. సరే రాజుగారు, లేదండి మేమందరము పరీక్షించాము, ఇవి మొత్తం ఒకే రకంగా ఉన్నాయి, ఏం చేయమంటారు? మహారాజా, ఈ 3 బొమ్మల్లో ఒక్క బొమ్మ మాత్రమే దాచుకోవడానికి పనికొస్తుంది, మిగిలిన 2 బొమ్మలు పనికిరావు. ఆ ఒక్క పనికొచ్చే బొమ్మనేదో మీరు కనిపెట్టారు అంటే నేను ఎప్పటికీ మీ రాజ్యంలోనే ఉండిపోతాను. నేను ఎవ్వరి దగ్గర నా ప్రతిభని ఇంతవరకు ప్రదర్శించలేదు. మీరు కనుక నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తే మీరు చెప్పినట్లుగానే మీ రాజ్యంలో ఉండిపోతా, మీరు చెప్పిన ప్రతి పని చేస్తానన్నా. ఎందుకన్నా అంటే ఆ శిల్పికి కాన్ఫిడెంట్ ఎక్కువ, తన చేస్తున్న వృత్తి మీద తనకు అంత నమ్మకం కాబట్టి తను ఎవ్వరికీ తలకాయ వంచలేదన్నమాట. వెంటనే రాజుగారు వాళ్ళ మంత్రులందరినీ ఆజ్ఞాపించారు, చూడండి దానిలో తేడా కనిపెట్టండి అని. మంత్రి గారు వచ్చారు, చూశారు, నాకేం తెలియటం లేదు మహారాజా అన్న. మిగిలిన సామంత రాజులు వచ్చారు, వాళ్ళు చూశారు, మాకేం తెలియటం లేదు రాజా దీనిలో అన్న. సరే వీళ్ళైపోయిన తర్వాత ఆస్థాన కొంతమంది ఉంటారు, మన మంత్రి తర్వాత ఆస్థానంలో కొంతమంది బ్రాహ్మణ్స్ వాళ్ళు ఉంటారు. ఏం చేస్తాను మిమ్మల్ని మ్యూటు. అందరూ పరీక్షించారు, ఆ ఆస్థాన పండితులు వచ్చి చూశారు, వారికి తెలియటం లేదు. ఎలా? రాజుగారికి కోపం పెరిగిపోతోంది. ఎందుకు? ముందు పరువు పోతోంది. ఒక్క శిల్పి దగ్గర తన రాజ్య పరువు పోతోంది. మహారాజులు దేనికైనా ఒప్పుకుంటారు కానీ పరువు పోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ నేచరు, వాళ్ళ ఉన్న హోదా, ఆ హోదాతో ఈయనకి కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుంది. ఏం చెయ్యాలి? ఎలా? ఏం చెయ్యాలి? వెంటనే ఆ రాజ్య సభ జరుగుతున్న దానికి బయట కాపలా కాస్తున్న ఒక భటుడు వచ్చాడు. వణుకుతూ వణుకుతూ నుంచున్నాడు. మహారాజా, నేను చెప్తాను అన్న. వెంటనే రాజుగారికి ఒక్కసారి మళ్ళీ కోపం తారాస్థాయికి వెళ్ళింది. ఏంటి? నీకేం తెలుసు నువ్వు చెప్తావు? ఇంతమంది జ్ఞానులు, పండితులు, ఇంతమంది చెప్పలేంది నువ్వు చెప్తావా అన్న. లేదు మహారాజా, నేను చెప్తాను. నువ్వు చెప్తే నీకు బహుమానం ఉంటుంది, నువ్వు చెప్పలేకపోతే నీ తల కోటగుమ్మానికి వేలాడుతుంది. నీకు ఇష్టమేనా అన్నాడు. ఇష్టమే మహారాజా అన్న. తలకాయ 2 చేతులు ఇలా కట్టేసుకొని ఇష్టమే మహారాజా అని. వెంటనే ఈ భటుడు నాకు ఒక తీగ తెప్పించండి అని అడిగాడు. తీగ తెప్పించమని అడిగి తీగ తెప్పించాడు. ఫస్ట్ ప్రతిమ దగ్గరికి వెళ్ళాడు, ఆ చెవులో తీగని పెట్టాడు. ఆ తీగ నోట్లో నుంచి బయటకు వచ్చింది. వెంటనే రెండో ప్రతిమ దగ్గరికి వెళ్ళాడు, రెండో శిల్పం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ తీగను చెవులో పెట్టారు. ఈ చెవులో నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ మూడో ప్రతిమ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ చెవులో తీగ పెట్టారు. ఆ తీగ బయటికి రాలేదు, పొట్టలోకి వెళ్ళిపోయింది. వెంటనే శిల్పి శబాష్ అని చెప్పి ఆ భటుడిని నమస్కారం పెట్టి, నువ్వు ఇంత తెలివితేటలు ఉన్నాయి, నీవు ఎలాంటి పని చేస్తున్నావా మహారాజా, మీ రాజ్యంలో ఇతను మాత్రమే అత్యంత తెలివిగలవాడు అని చెప్పి. వెంటనే మహారాజు కూడా, నిజమేనా? ఇంత తెలివిగలవాడు నా రాజ్యంలో ఉన్నాడా?
అది కూడా ఎంత తక్కువ స్థాయిలో, తన తెలివితేటల కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాడని చాలా సంతోషించాను. అయిపోయిన తర్వాత మహారాజు గారు, సరేనండి, యాక్చువల్ గా మీరు మా దానిలో పనిచేస్తారు, మీలాంటి గొప్ప శిల్పిని మా రాజ్యంలో ఉండటం మాకు గర్వకారణము. అయితే ఈ విషయం అసలు ఇది ఏంటి, దీని గురించి వివరించి మాకు చెప్పండి, దీనిలో ఉన్న నైతికత ఏంటి అన్నారు. మహారాజా, దీనిలో రెండు ఉన్నాయి, మీరు కావాలంటే మూడు కోణాలు కూడా చూడొచ్చు, నేను రెండు కోణాలు చూస్తాను, ఒక ట్రైనర్ గా ఆలోచించండి మీరందరూ కూడా, మూడో కోణం కూడా కనిపిస్తుంది. ఎందుకు అంటే మనం మొన్న మీకు రాంపుగూడ గారు చెప్పుంటారు 360 డిగ్రీస్ లో మనం చూడాలి అని చెప్పారా. మన ఆలోచన ఎప్పుడు కూడా మన ఆలోచన 360 డిగ్రీస్ లో తిరుగుతూ ఉండాలి అని. మనం ఒక ట్రైనర్స్ కాబట్టి మనం ఇంకొక కోణంలో కూడా ఆలోచిద్దాము. ఇప్పుడు ఆ శిల్పి చెప్పిన కోణాలు ఆలోచిద్దాం. చెప్తా మీకు. నైతికత. ఎప్పుడైనా సరే మహారాజా, మనము రాజ్యానికి సంబంధించిన రహస్యాల్ని ఎవరితోన్నా చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక చెవిలోకి చెప్తే నోట్లో నుంచి బయటకు వచ్చిన తీగలాగా నోట్లో నుంచి దాని నలుగురికి చెప్పే వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా ఏ విషయమో చెప్పకూడదు, రహస్యాలు అస్సలు చెప్పకూడదు. రెండో ప్రతిమ, తీగ చెవిలో పెడితే ఇంకో చెవిలో నుంచి బయటకు వచ్చింది. అతనికి అసలు మీరు చెప్తున్న విషయం మీద శ్రద్ధ లేదు. ఏదో మీరు మహారాజు కాబట్టి మీరు చెప్తారు, అతను వినాలి కాబట్టి వింటున్నాడు, కానీ మీరు చెప్పే విషయం మీద అతనికి శ్రద్ధ లేదు. అందుకే ఈ చెవిలో విన్నది ఈ చెవిలో వదిలేశారు. ఇలాంటి వాళ్ళకు కూడా మనం ఎటువంటి రహస్యాలు చెప్పకూడదు. ఎందుకంటే మన మాటకు ఒక విలువ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరికి మీ మాటకు ఒక విలువ ఉంటుంది. మీ మాటకున్న విలువని మీరే కాపాడుకోవాలి. మీ మాటని మీరే కాపాడుకోకపోతే మీ మాటకి ఇంకొకళ్ళు ఎలా విలువిస్తారు? ఎవ్వరు విలువెవరు. మీ దగ్గర ఉన్న మాటని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. మనం ఎదుటి వ్యక్తిని ప్రశ్నిస్తున్నామా, ఎగతాళి చేస్తున్నామా, లేకపోతే మీరు అడుగుతున్న సందేహాన్ని అడుగుతున్నామా అనే దాన్ని చాలా క్యాలిక్యులేట్ చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఇక మూడో ప్రతిమ, ఎప్పుడైతే ఆ తీగని చెవులో పెట్టామో తీగ పొట్టలోకి వెళ్ళిపోయింది. సో ఈ ప్రతిమ, ఈ విగ్రహము మనము దాచుకోవాల్సింది. మనము ఒక వ్యక్తికి ఒక రహస్యం చెప్తే అతను దాన్ని తన కడుపులో పెట్టుకొని కాపాడుతాడు. బయటికి ఏమి కనిపించినా మన కడుపులో ఉన్నది ఎవరికి కనిపించదు, ఆఖరికి మనకి కూడా కనిపించదు. ఒక్కసారి మన కడుపులో జరుగుతున్న జీర్ణక్రియ వ్యవస్థను చూసామంటే మనం లైఫ్ లో మళ్ళీ ఏమి తినం. అంత భయంకరంగా ఉంటుంది మన పొట్ట లోపల. మన డైజెషన్ సిస్టమ్ కానీ అది దాన్ని ఏమంటారు, అది రన్నింగ్ అయ్యే ప్రాసెస్ కానీ మనం ఒక్కసారి చూసామంటే లైఫ్ లో తిండి తినం మనం. కానీ మనకు కనిపించదు కాబట్టి మనకి నచ్చిన ఐటమ్స్ మొత్తం పట్టకపోయినా పొట్టలో వేసేస్తూనే ఉంటాం. ఇది నేను కూడా అంతే, మీరే కాదు, నేను కూడా నచ్చింది అంటే తింటాము. తిన్న తర్వాత కదా దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసేది. అట్లాగే ఏ వ్యక్తి అయితే మనం చెప్పిన రహస్యాన్ని దాస్తాడో అలాంటి వ్యక్తిని మనం మన పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి విగ్రహాన్ని మనం దాచుకోవాలి. దీనిలో ఇంకొక కోణం ఉంది. ఏదైనా సరే మనం ఒక విషయాన్ని వింటే, ఈ చెవిలో వింటే నోటితో పక్కాళ్ళకి చెప్పేయకూడదు. ముందు అసలు ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా, నువ్వు ఎంత అర్థం చేసుకున్నావు, దాన్ని నువ్వు ఎంత ఇంప్లిమెంట్ చేసావు, నువ్వు ఆలోచించుకోవాలి. సెకండ్ వన్, ఒక చెవిలో పెట్టిన తీగ ఇంకో చెవిలో నుంచి బయటకు వచ్చేసింది అంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తావు. ఎస్. ద థర్డ్ వన్, ఎప్పుడైతే నువ్వు ఒక విషయాన్ని వింటావో దాన్ని లోపలికి తీసుకొని, నేను ఫస్ట్ చెప్పాను మీకు, లిజన్, ఎమోషనల్ అండ్ రిమెంబర్. దాని కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా నేను ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను. ఎప్పుడైతే మనం విన్న విషయాన్ని మన లోపలికి తీసుకొని దానిలో ఉన్న ఎమోషనల్ ని మనం ఫీల్ అయ్యి దాన్ని మనం దాన్ని ప్రతిసారి ప్రాక్టీస్ రూపంలో చేస్తూ ఉంటే దానిని మనము అన్వయించుకుంటాం. దానిని మనము ఆ మంచి పనాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉంటుంది. దీన్నే మనం అంటారు వినటం, మననం, నిధిధ్యాస అని. సరే, ఇప్పుడు మనం థర్డ్ యాంగిల్ చూద్దాం. ఎవరికైనా అర్థమైందా థర్డ్ యాంగిల్? ఎవరన్నా చెప్పగలుగుతారా?
ఎనీవన్ హ్యాండ్ రేస్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. మీరందరూ ట్రైనర్స్, ఆల్మోస్ట్ సగం ట్రైనర్స్ అయిపోయారు. ఇంకా కొంత భాగమే ఉంది. ట్రైనర్స్ కాదు, మీకున్న నాలెడ్జ్, మీకున్న అనుభవం, మీ మీ రంగాల్లో మీరు చాలా ముందు స్థాయిలోనే ఉంటారు. ఓకే, సూర్యతేజ గారు చెప్పండి సార్. ఈ ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ సార్ సార్ మీ వాయిస్ నాకైనా అందరికీ వినిపించడం లేదా? వినిపించడం వినిపించడం నాకు క్లియర్ మేడం. ఒక పని చేయండి సార్, మీరు వీడియో ఆఫ్ అండి, వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుంది సార్, మాట్లాడండి. అదే ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ లో మామూలుగా ట్రైనర్స్ చెప్పే నాలెడ్జ్ ఉంటుంది కదా మేడం, అది ఇప్పుడు ఒక తీగ ఒక చెవి నుంచి వచ్చి ఇంకో తీగని వెళ్ళిపోతే అది మనము ఐ మీన్ ఒక స్టూడెంట్ అనే అతను ఒక చెవితో వినేసి ఇంకో చెవితో వినేసి ఇంకో చెవితో వదిలేసినట్టు, అంటే వినకుండా ధ్యాస లేకుండా విన్నట్టు. అదే ఇంకో ప్రతిమ వచ్చేసరికి ఒక చెవులో పెట్టిన తీగ నోట్లో నుంచి వచ్చింది ఏంటంటే, ఒక నాలెడ్జ్ మనం తీసుకున్నది మనం పాటించకుండా పక్కన వాళ్ళకి చెప్తా ఉంటాం, అరే అలా ప్రాక్టీస్ చేయి, బాడీ లాంగ్వేజ్ ఇలా మూవ్ చేయి. మూడో ప్రతిమ ఏంటంటే, ఒక చెవులో పెట్టిన తీగ కడుపులోకి వెళ్తే అది మనం ప్రాక్టీస్ చేసి మనం ఇంప్లిమెంట్ చేశాక అది మనకి సక్సెస్ హెల్ప్ఫుల్ అయితే అది 10 మందికి చెప్తే అది యూస్ఫుల్ ఉంటుంది. వెరీ నైస్ సార్, వెరీ నైస్. మీరు అర్థం చేసుకున్నారు, కానీ ఇంకొక కోణం ఉంది. బాగుంది సార్, చాలా బాగా మీరు వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. అదే అంటారు శ్రవణం మననం నిధిధ్యాస అని. ముందు వినాలి, తర్వాత మననం చెయ్యాలి, తర్వాత అది మన మన శ్వాస నిశ్వాసంలో నుంచే వచ్చేస్తుంది. నిధిధ్యాస రిమైండ్ అయిపోతూ ఉంటుంది మన బ్రెయిన్ లో అది. ఓకే, పర్వాలేదు, మీరు వీడియో ఆన్ చేసుకోండి. మీరు టెక్నికల్ నెట్ కొంచెం స్లోగా ఉంటే మాట్లాడాల్సి వచ్చినప్పుడు వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. లైక్ యాజ్ అక్కడ మాట్లాడుతున్న స్పీకర్ పర్మిషన్ తీసుకుని వీడియో ఆఫ్ చేసి, ఎందుకంటే మీరు మాట్లాడుతూ వీడియో ఆఫ్ చేశారనుకోండి, స్పీకర్ ఏమనుకుంటారు, ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, వీళ్ళు ఏం ట్రైనర్స్ అనుకుంటారు. సో సార్ నేను వీడియో ఆఫ్ చేస్తున్నానని చెప్పి, లైక్ యాజ్ ఏ సెషన్ లో అయినా సరే, మీకు జరుగుతున్న వచ్చే సెషన్స్ మీద ఆ భటుడు చెప్పాడు అంతే కదా, ఆ భటుడికి నాలెడ్జి ఉంది, తనకి ఉన్నది. అంత సభలో ఎవ్వరూ చేయలేని సమస్యను అతను సాల్వ్ చేయగలిగాడు. కానీ అతను తన నాలెడ్జిని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, సమయ సందర్భానుసారం మాట్లాడాడు. అదే విడిగా నుంచుని తన పక్కనున్న భటులతో నాకు తెలుసులే పోరా ఇవన్నీ నేను ఎప్పుడో చూశానంటే నవ్వుతారు, నీకు విలువ ఉండదు. తను ఉన్నాడు, ఓపిక పట్టాడు, సైలెంట్ గా ఉన్నాడు. తనకి ఒక టైం వస్తుంది అనుకున్నాడు, ఖచ్చితంగా వచ్చింది. తన టైంని తను వాడుకున్నాడు. తను మహారాజు గారి మన్ననలు పొందాడు. ఆ రాజ్యంలో ఇంకా అతను భటుడుగా వర్క్ చేయడు, కన్ఫామ్ గా చేయడు. అతనికి కూడా ఒక అధికారం ఇస్తాడు రాజుగారు. ఓకే, ఇది థర్డ్ యాంగిల్. ఒక్క స్టోరీకి 3 యాంగిల్స్ లో చూడొచ్చు, 3 కాదు 30 యాంగిల్స్ లో చూడొచ్చు. దట్ ఈస్ యువర్ క్రియేటివిటీ. మీ క్రియేటివిటీ ఎంత ఫాస్ట్ గా ఉంది అనుకుంటే ఒక స్టోరీకి మీరు అన్ని రకాల యాంగిల్స్ లో చూడొచ్చు, అన్ని రకాల భావాల్లో మీరు దాన్ని వ్యక్తపరచు. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను వాళ్ళకి ఎండ్ చేసేస్తాను. హ్యాండ్ రైజ్ చేశారు, ఒక్క నిమిషం వీళ్ళది తీసుకుందాం. సార్ డౌట్ అయితే మళ్ళీ మాట్లాడదాం, ఇంకేదన్నా అయితే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రాము గారు. డౌట్ కాదు మేడం, భట్టుడు అంటే వేగులు అంటారు కదా, వేగులు రాజదూతలు, వానికి దానికి ఎలిజిబుల్ అని వాళ్ళకి సన్మానిస్తారు. మేబీ ఆ యాంగిల్ ఉండొచ్చు. ఉండొచ్చు సార్, ఇంకా ఏ యాంగిల్ లోనా ఉండొచ్చు, అప్పుడున్న ఆ రాజుకున్న మైండ్ సెట్ ని బట్టి. కానీ అతను మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, తన దగ్గర ఎంత నాలెడ్జి ఉన్నా నాలెడ్జ్ ని కరెక్ట్ ప్లేస్ లో యూటిలైజ్ చేయడం కోసం అతను ఓర్పుగా ఉన్నాడు. ఆ పేషెన్సీని మనం పట్టుకోవాలి. మనం కూడా ఒక్కొక్కసారి మనకు తెలుస్తుంది, ఆ విషయం మనకు తెలుసు, కానీ మనం మాట్లాడే సమయం సందర్భం అక్కడ లేదు అనుకున్నప్పుడు అంతే. దీని అంత ఉత్తమమైన మార్గం ఇంకోటి లేదు. మనకు డైలాగ్ కూడా ఉంటుంది, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత సుఖం లేదు అని. దీనిని ఎక్కడ వాడాలో అక్కడ వాడుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. ఇవాళ కాకపోతే రేపైనా అవుతాడు.
నోరుని చాలా జాగ్రత్త, మాట చాలా జాగ్రత్త. 84 లక్షల జీవరాశుల్లో మనిషి మాత్రమే మాట్లాడగలడు. ఆవు, కుక్క, నక్క ఏది మాట్లాడదు. కుక్కని తీసుకొచ్చి మీరు పట్టు పరుపుల మీద వరకు పడుకోబెట్టినా అది మంచినీళ్ళు అవుతుంది, నాకు దప్పికేస్తుందని చెప్పదు, నాకు తిండి పెట్టని చెప్పదు, ఏమి చెప్పదు. అది ఒక్క బౌ 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 అంటుంది. ఆ బౌ బౌకి అర్థం తెలుసుకొని మనం దానికి చెప్పాల్సిందే కానీ చెప్పదు. అంత విలువైనది మాట, మనిషి విలువ కూడా. నేను ఒక్క స్టోరీతో ఇవాళ టాపిక్ ని ఎండ్ చేసేద్దాము. ఆల్రెడీ నాకు ఇచ్చిన టైం అయిపోయింది, 40 మినిట్స్. మీ అందరికీ కూడా శాకుంతలం సినిమా చూసే ఉంటారు ఆల్మోస్ట్. సమంత ఫ్యాన్స్ అన్నా చూస్తారు, లేకపోతే మాక్సిమం సమంత ఫ్యాన్స్ వెళ్ళుంటారు ఆ సినిమాకి, ఇందులో డౌటే లేదు. అందులో సమంత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి బయటికి వచ్చిన తర్వాత వచ్చిన సినిమా కాబట్టి నాగ చైతన్య మీద ఉన్న నెగిటివిటీతో వెళ్తారు, సమంత మీద ఉన్న అభిమానంతో వెళ్తారు. అసలు ఇవి రెండూ కాదు, సమంత ఎలా ఉంది చూడటానికి వెళ్తారు. ఎందుకంటే మన సోషల్ మీడియా తెగ ఎగేసింది సమంతాని, అసలు నువ్వు తోపు, నువ్వు తురుము అని. దట్ ఈస్ మనం ఎవరిని పాయింట్ ఆఫ్ వ్యూ చేయకూడదు. జరిగిన రియాలిటీలో మనం మాట్లాడుకుందాం. సినిమా ఉంది శాకుంతలం సినిమా. దానిలో ఫస్ట్ హాఫ్ చూడండి, సెకండ్ హాఫ్ వదిలిపెట్టండి. ఆమె పుల్లవాడు పుట్టిన తర్వాత వదిలిపెట్టండి. ముందు స్టోరీలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఒక అరగంట ఆమె జననం గురించి జరుగుతుంది. విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటాడు, మేనకని పంపిస్తాడు ఇంద్రుడు ఆమె తపోభంగాన్ని కలిగించాలని. ఆమె సక్సెస్ అవుతుంది, తపోభంగం కలుగుతుంది, అతను మేనక మోజులో పడతాడు, వీళ్ళకి ఒక పిల్ల పుడుతుంది. పిల్ల పుట్టిన కొన్నాళ్ళకి ఇతను మళ్ళీ నేను ఒక మహర్షిని, నేనేంటి ఈ సంసార బంధంలో ఇరుక్కోవడం ఏంటి అని తానులో రియలైజ్ అయిపోతాడు. నాకు సంబంధమే లేదు అసలు వీళ్ళతో అని చెప్పేసేసి ఆ పిల్లని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆమెని ఒక కణవ మహర్షి తీసుకొస్తాడు కాబట్టి. ఎస్, ఇదంతా మీరందరూ చూసారా ఒక హాఫ్ అన్ అవర్ లో? ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక 15-20 మినిట్స్, ఎందుకంటే నా సినిమా చూడలేదు కాబట్టి అది ఎంతసేపు రన్నింగ్ అయింది నాకు తెలియదు. ఈ స్టోరీని ఇది ఒక పుక్కిడి పురాణం అనుకోండి, నిజం అనుకోండి, ఎవరి పర్పస్ లో వాళ్ళు ఆలోచించండి. దీనిని ఒక ట్రైనర్ గా మీరు ఎక్కడ వాడచ్చు అంటే పట్టుదల ఉంటే, మనం ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ రీచ్ అయ్యే క్రమంలో మనకి చాలా అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులకి ఒక్కొక్కసారి మనం తల వంచాల్సి వస్తుంది. అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొంటాను నేను హీరోని అని రొమ్మిడ్చుకొని ఎక్కడ ఎవరు నిలబడరు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అడ్డంకి వచ్చినప్పుడు మనం కింద పడిపోతాం. కింద పడిపోయినా మనల్ని మనం మళ్ళీ మోటివేట్ చేసుకొని, మనల్ని మనం తిప్పుకొని మళ్ళీ పైకి లేచి మన గోల్ వైపు అడుగులు వేయాలి. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అసలు ఆ ఆ మహర్షి తపస్సు ఎందుకు చేస్తున్నాడు? ఆ విశ్వామిత్ర మహర్షి ఆయనకి సంథింగ్ ఏదో స్వర్గం మీద కోపం వచ్చింది, ఒక త్రిశంకు స్వర్గాన్ని ఇంకో స్వర్గాన్ని నిర్మించాలి అన్న దాంతో అతను తపస్సు చేస్తున్నాడు. దాన్ని భంగం చేయాలి, అతను పెట్టుకున్న గోల్ ని చైన్ బ్రేక్ చేయాలి అంటే ఇంద్రుడికి ఉన్న ఆయుధం మేనక అనే ఒక దాన్ని తీసుకొచ్చాడు, ఒక ఆబ్జెక్టివ్ ని. ఇక్కడ మీరు దీన్ని ఒక ఆబ్జెక్టివ్ లాగా చూడండి తప్ప దీనికి మీరు సినిమా నాలెడ్జిని సినిమా నాలెడ్జిని యాడ్ చేసి హీరోయిన్ ఇలాంటివి చూడొద్దు. మేనక అనేది ఒక ఆబ్జెక్ట్, విశ్వామిత్రుడు అనేది ఒక గోల్. ఆ గోల్ ని బ్రేక్ చేయడానికి మేనకని తీసుకొచ్చిన ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి పెట్టేటప్పటికి అక్కడ ఆ చైన్ బ్రేక్ అయ్యింది. కొంత టైం గడిచిన తర్వాత మళ్ళీ వీళ్ళలో మార్పు వచ్చింది, తన గోల్ వైపు వెళ్ళిపోయారు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. పట్టుదలకు మారిపోయారుగా మీరు గోల్ సెట్టింగ్ లో ఈ స్టోరీని మీరు చెప్పచ్చు. దీన్ని చెప్పటం వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి మేడం ప్రతిదానికి మీరు 2-3 చెప్తారు, మేము ఇన్ని చెప్పం, మేము ఒక్కటే చెప్తామంటారు అనుకోని. ఇది నా ఆలోచనతో నేను చెప్తున్నాను, మీకు నచ్చితే వాడుకోండి, లేకపోతే లేదు. ఇది చెప్పడానికి 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి ఇది ఒక స్టోరీ లాగానే కనిపిస్తుంది. ఇది కాకుండా మనము కూడా మన పిల్లలకి, మన ముందు తరానికి మన సంస్కృతి సాంప్రదాయాల్ని క్యారీ చెయ్యాలి అంటే ఇలాంటి స్టోరీస్ తోనే మార్చచ్చు. మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే కదా. రామాయణం మనం ఎక్కడ నేర్చుకున్నాం? అనగనగా దశరథ మహారాజు, ఆయనకి 4 కొడుకులు ఉన్నారు. 4లో 2 ఇట్లా విశ్వామిత్రుడు చేస్తున్న యజ్ఞానికి రాక్షసులు అడ్డంకి వస్తున్నారని పంపి ఇలాగే విన్నాం మనం. ఇదే స్టోరీ గుర్తుంది.
మీరు పెరిగి పెద్ద రామాయణం చదివినా ఇదే గుర్తుంటుంది. మీరు మన సనాతన ధర్మంలో ఉన్న మన స్టోరీస్ ని మనము మన పిల్లలకి నేర్పిస్తూ ముందుకు వెళ్తే వాళ్ళల్లో మంచి థాట్స్ ఎక్కువ అవుతాయి. మనం కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, వీళ్ళని గుడ్ పేరెంటింగ్, బ్యాడ్ పేరెంటింగ్, ఈ పేరెంటింగ్లు ఇవన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయి? ఒకప్పుడు ఉన్నాయా ఇవన్నీ? అప్పుడు వాళ్ళంతా కూడా ఇంట్లో వాళ్ళతో, ఇంట్లో వాళ్ళు చెప్పిన స్టోరీస్ తో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడూ కూడా ఒక వేలోనే ఉండేది, ఒక పాజిటివ్ వేలోనే. నెగిటివ్ వస్తుంది, ఎవ్రీ పర్సన్ కి నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చినా కానీ వాళ్ళని వాళ్ళు స్టేబుల్ గా నిలబడేటట్లు చేసుకునే వాళ్ళు, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ తో వాళ్ళు నిలబడేవాళ్ళు. ఇప్పుడు అంత స్టేబిలిటీ ఉండట్లేదు. ఒక ఎగ్జామ్ తప్పాను అంటే తెచ్చుకోవడమే సూసైడ్. ఎందుకంటే ప్రెషర్. నువ్వు గొప్పవాడివి, మనం ఏం చెప్తారు ఇంట్లో అమ్మా నాన్న, నువ్వు గొప్పవాడివి, నువ్వు చదవాలి, నువ్వు పాస్ అవ్వాలి, వాడి బుర్రలో ఇదే ఉంటుంది. సో మళ్ళీ టాపిక్ మారిపోతుంది, మనం బ్యాక్ వచ్చేసేద్దాం. ఇలా మీరు ఈ స్టోరీని 2 ways లో ఆలోచించి మీరు చెప్పచ్చు. దీనికి థర్డ్ వే కూడా ఆలోచించవచ్చు, ఇంకెవరైనా ఆలోచించగలిగితే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ ఏంటి, మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, స్టోరీస్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా స్టోరీస్ ని మనం స్ట్రక్చర్ ఇవ్వాలి, స్టోరీకి ఒక స్ట్రక్చర్ ఎలా ఇవ్వాలి, స్టోరీని స్ట్రక్చర్ ఇచ్చేటప్పుడు ఎక్కడి నుంచి కాన్సెప్ట్ తెచ్చుకోవాలి, మన మనం ప్రిపేర్ చేసుకున్న కాంటెంట్ లో స్టోరీస్ ని ఎక్కడెక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను చెప్పినట్టుగా స్టార్టింగ్ ఒకదానికి ఉపయోగపడుతుంది, ఎండింగ్ ఒకదానికి ఉపయోగపడుతుంది. మీ మధ్యలో చెప్పిన ఏ కాన్సెప్ట్ వాళ్ళ గుర్తుండకపోయినా ఆ స్టోరీ గుర్తుంటుంది, కన్ఫామ్ గా గుర్తుంటుంది, పెట్టుకోవాలి. ఇలా మీరు ఒక డెలివరీ చేశారంటే మీరు ఎప్పటికీ కూడా ఒక మెమరబుల్ ట్రైనర్ గా వాళ్ళకి గుర్తుండిపోతారు. మెమరబుల్ ట్రైనర్ గా మీరు గుర్తుండాలి అంటే స్టోరీ టెల్లింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ యువర్ నాలెడ్జ్ ని గెయిన్ చేస్తుంది. మీకు చాలా లాట్ ఆఫ్ నాలెడ్జ్ ని మీరు తీసుకోవచ్చు. సో ఎనీవే, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఇంపాక్ట్ సంస్థకి, గంపా నాగేశ్వరరావు గారికి, మా సోదర సమానులైన సుధీర్ గారికి, మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడెన్స్ చేస్తున్న త్రినాథ్ గారికి, ఈ బ్యాచ్ ఇన్ఛార్జెస్ అండ్ మెంటర్స్ అండ్ కోఆర్డినేటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు హోస్ట్. యా, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ టెల్లింగ్ అనేది ఒక స్కిల్ మాత్రమే కాదు, ఒక పవర్ టు ద మోస్ట్ ప్రొఫెషనల్ ట్రైనర్స్ అని చెప్పారు. ఎస్, మనం చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ స్టోరీ టెల్లింగ్ కే చాలా అటాచ్ అయిపోతాము. అనగనగా స్టోరీ కానివ్వండి, చాలా విషయాలు. సో ఎస్, ఇట్ ఈస్ అ పవర్ఫుల్ ఆర్ట్. చాలా మంది ట్రైనర్స్ కూడా మీరు చెప్పినట్టు చాలా మంది ట్రైనర్స్ కి అదొక సూపర్ పవర్. అలానే చాలా మంది ట్రైనర్స్ ని ఒక పవర్ఫుల్ ట్రైనర్స్ గా రికగ్నైజ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ స్టోరీ టెల్లింగ్. ఎండమూరి గారు చెప్పారు, ఇంకా చాలా మంది. సో వాళ్ళ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మ్యామ్. మ్యామ్, విత్ your permission, can we take some doubts? ఓకే మ్యామ్. Yeah. Yes, ma'am. So ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. యా, క్రాంతి గారు. యా సార్, అడిగాను సార్. అదే నా డౌట్, అంటే ఇప్పుడు డౌట్ అడగలేమవుతున్నా. ఫస్ట్ అయితే మేడంని ఒక రిక్వెస్ట్ చేయొచ్చమ్మా. ఏంటంటే అది ఏంటంటే నాకు ఆ పీపీటీని నోట్ చేసుకోలేకపోయాను. మీరు దయచేసి నాకు పంపించగలుగుతారా? పంపిస్తాను సార్, మీ మెంటర్ గారికి పంపిస్తాను, వారు మీకు షేర్ చేస్తారు. ఓకే సార్. ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఎస్, కవిత గారు, డాక్టర్ కవిత గారు. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఇప్పుడు ఈ స్టోరీ అనేది బోత్ ఫర్ కంటెంట్ ప్రిపరేషన్ అండ్ ఆల్సో వెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ యువర్ టాక్, రెండు చాలా అట్లా చాలా సార్లలో అంటే చాలా సందర్భాలలో యూజ్ చేయొచ్చు కదా. అంటే మనం కంటెంట్ ప్రిపరేషన్ లో కూడా మన సెల్ఫ్ గా నిన్న సార్ చెప్పిన దానికి రిలేటింగ్ అట్లా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మ్యామ్, మన అట్రాక్టివ్ స్పీకింగ్, అట్రాక్టివ్ డెలివరింగ్ ఆఫ్ లెక్చర్, అదే అది, అండ్ అట్ ద సేమ్ టైం మనకు కూడా సెల్ఫ్ గా కంటెంట్ ప్రిపరేషన్ లో కూడా యూజ్ అవుతుంది కదా నిన్న సార్ చెప్పినట్టుగా. ఓకే, కాంటెంట్ ప్రిపరేషన్ లో స్టోరీస్ పెడితే ఇందాక నేను చెప్పినట్లుగానే అట్రాక్ట్ అవుతారు
ఫస్ట్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఆ స్టోరీకి కనెక్ట్ అవుతారు. మీరు చెప్పిన ఫ్యాక్ట్ నిజం మర్చిపోయినా మీరు ఆ కాన్సెప్ట్ స్టోరీ రూపంలో ఆల్మోస్ట్ వాళ్ళకి చెప్తారు. సో వాళ్ళు ఏమవుతుందంటే ఈ మీరు చెప్పిన ఆ ఇందాక నేను చెప్పాను కదా, డిసిప్లిన్ గా ఉండు అనేది వాళ్ళు ఎక్కించుకోరు. మీరు ఎలా డిసిప్లిన్ గా ఉన్నది ఒక అమ్మాయి అనే దాన్ని చెప్పారనుకోండి, వాళ్ళు విజువలైజేషన్ చేస్తుంది, వెంటనే మన బ్రెయిన్ విజువలైజేషన్ చేస్తుంది. మన బ్రెయిన్ కున్న పెద్ద ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఏదైనా చెప్పండి, దాన్ని ఒక ఫ్రేమ్ వేసేస్తుంది. మన ఎదురుగుండా ఉన్న గోడ మీద ఒక ఫ్రేమ్ అయితే మనం మీకు ఇది NLP లో బాగా తెలుస్తుంది. NLP ఎవరికన్నా వచ్చి ఉంటే లేకపోతే NLP లో ఫ్రేమ్స్ మనకి వెంటనే సినిమా ఫ్రేమ్స్ లాగా పడిపోతాయి. మనకి 24 ఫ్రేమ్స్ ఉన్నట్లుగానే మన ఫ్రేమ్స్ ఉంటాయి, ఆ ఫ్రేమ్ లో మనకి పడిపోతుంది ఇది. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. అయితే ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు ఏ కాంటెంట్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ కాంటెంట్ కు తగ్గట్లుగానే స్టోరీని తీసుకోండి, అంతే తప్ప ఆవు విమానం కథలాగా చేయమాకండి. ఎవరికన్నా తెలుసుంటే నవ్వుకోండి. ఆవు విమానం కథలాగా చేయకుండా మీరు ఏ కాంటెంట్ ప్రిపేర్ అవుతున్నారు, కాన్సెప్ట్ ఏంటి, మీరు ఐ హావ్ ఏ డౌట్. ఓకే సార్, ఓకే అడగండి. ఓకే అండి, అడగండి సార్. కార్తీక్ గారు. క్రాంతి గారు అన్మ్యూట్ క్రాంతి చేసుకోండి. గారు, కార్తీక్ అన్నాను, సారీ. క్రాంతి గారు అడగండి సార్. మేడం ఇది మనము ఒక 40 మినిట్స్ మీరు తీసుకున్న సెషన్లో అది మనము కాంటెంట్ చెప్పడానికే మనం ఎన్ని మినిట్స్ తీసుకోవచ్చు స్టోరీ టెల్లింగ్ లాగా? లేదు సార్, నేను చెప్పింది మైక్రో స్టోరీ, 2 to అది 3 కాదు మేడం, minutes, 2 to 3 minutes. మనము కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఒక కాన్సెప్ట్ ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి కదా సెషన్లో, ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మేబీ ఎన్ని మినిట్స్ తీసుకోవచ్చు ప్రతి కాన్సెప్ట్కి? సార్ మీరు అడిగిన దానిలో 2000 ఉన్నాయి. ఎన్నో కాన్సెప్ట్లు ఉంటాయి అన్నారు, ఎన్నో కాన్సెప్ట్లు కలిపి మనం ఒక చెప్పం. మనం ఒక కాన్సెప్ట్ మీదే ఒక సెషన్ తీసుకుంటాం. ఇప్పుడు నేను స్టోరీ టెల్లింగ్ మీదే తీసుకున్నా. నిన్న వచ్చిన మనకి శ్రీధర్ గారు మీరు ఎలా గుర్తు పెట్టుకోవాలనే దాని మీద చెప్పారు. మన జేవి శ్రీరామ్ గారు వచ్చారు, ఒక టాపిక్ చెప్పారు. అట్లా మనం ఒక టాపిక్ మాత్రమే మాట్లాడతాము. ఆ ఒక టాపిక్ లో మనకి 40 నిమిషాల సెషన్ ఇస్తే దానిలో స్టార్టింగ్ లో ఒక స్టోరీని తీసుకోండి, ఎండింగ్ లో ఒక స్టోరీ తీసుకోండి. ఏ స్టోరీ అయినా 2 to 2 minutes, 2 నుంచి 3 seconds లో అయిపోవాలి అది, లేకపోతే ఇంకొంచెం. అంతే తప్ప మీరు 40 నిమిషాల సెషన్ లో నన్ను స్టోరీ చెప్పమన్నారు కదా అని చెప్పి 10 to 15 minutes చెప్పారనుకోండి, ఎవ్వరు మిమ్మల్ని రే బాబు మనకు ఏదో చెప్తామనుకొని వస్తే ఏంది స్టోరీస్ చెప్తున్నాడు, మాకు మస్తు కథలు వచ్చు, మేము బోల్డ్ కథలు చెప్పాము మా ఇంట్లో, నాకు వద్దు బాబు ఈ మస్తు కథలు అంటారు. అదే అడిగినాను, లేక వేరే లేదు. అదే సార్ 2 ఓకే అండి, థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు, సూపర్ శ్రీకాంత్ గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం అదే మేడం, మీరు కాంటెంట్ కి స్టోరీ అని రిలేటెడ్ గా ఉండాలని చెప్పారు కదా. నేను ఒక ఫిజిక్స్ టీచర్ని, దాంట్లో ఫిజిక్స్ లో